హలో సునీత గారు. హలో అండి. నేను అప్రోచ్ అయిన ఫస్ట్ ఫీమేల్ ఆర్టిస్ట్ ఆర్ వాటెవర్ ఇండస్ట్రీలో మీరే. ఐయామ్ సో గ్లాడ్. కానీ కారణం ఏంటో కూడా తెలుసుకోవాలండి. ఏమో ఎందుకో కొంచెం నెర్వస్‌నెస్ ఉంటది. బట్ మన ఇద్దరం ఎప్పుడు పెద్దగా మాట్లాడుకోకపోయినా ఐ హాడ్ దట్ కంఫర్ట్ విత్ యూ. థ్యాంక్ యూ. యాహ్! సో, బిఫోర్ సీరియస్ మ్యాటర్స్‌లోకి మాట్లాడుకునే ముందు ఓహ్! సీరియస్ మ్యాటర్స్ ఉంటాయా? సీరియస్ మ్యాటర్స్ ఉంటాయి. ఓకే. నా ఇంటర్వ్యూ అంటే హుహు. ఆహ్, చాలా లైట్‌గా స్టార్ట్ చేద్దాం. ఎవరన్నా అంటే సునీత గారిని పట్టుకొని సీరియస్ మ్యాటర్స్ ఇంటర్వ్యూ ఏంట్రా బాబు అంటారు ముందు. ఎందుకంటారు? అంటే మీరు వాయిస్ పాట కదా! ముందు మీరు పాట కాకుండా ఏదో మాటలు ఎక్కువ మాట్లాడేస్తే అలా అనుకుంటారు. డబ్బింగ్ సో కూడా చెప్పాను గదా! అవును. యాహ్! యూ హావ్ ఎ సో, డిఫరెంట్ ముందు ఒక యాక్సెంట్. పాటతో స్టార్ట్ చేద్దాం. మీరు పాడతారా? బాబోయ్! పారిపోతారు అయ్యో! మేడం ఇంటర్వ్యూ అని. ఎప్పుడు నా పాటతోనేగా ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. ఇందులో పాటలు చాలా తక్కువుంటాయి గానీ, కొన్ని పాడిస్తా మేడం మేము. ఓకే. సో, మీ 'గులాబీలో' ఫస్ట్ ఆ పాట వెరీ స్పెషల్ సాంగ్ ఆఫ్ యువర్స్. దాంతో నేను స్టార్ట్ ఆ! చేద్దామా? స్టార్ట్. ఓకే. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు? అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. సీ అంటే మీరు ఒక ఫీమేల్ ఆర్టిస్ట్‌తో ఎవరితో అయినా సరే ఇంటర్వ్యూ చేయడం ఫస్ట్ టైమ్. బట్ నా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యి 30 ఇయర్స్ దాటింది. వాట్ ఎ కోయిన్సిడెన్స్. మనం ఇంటర్వ్యూ అనుకున్నాక చాలా వీడియోస్ ఐ వెంట్ బ్యాక్ అండ్ సా. ప్రతి పాట పాడేటప్పుడు ఫేస్ మీద ఒక స్మైల్, లోపల మీరే పాట ఎంజాయ్ చేస్తున్నట్టు క్లియర్‌గా తెలుస్తది. చాలామంది సింగర్స్‌లో ఆ ఎక్స్‌ప్రెషన్ ఉండదు. ఆ ఎక్స్‌ప్రెషన్ కూడా ఎక్కువ ఉంటది మీ దాంట్లో. యూ సీమ్ టు బి వెరీ ఎంజాయింగ్ అసలు పాటలు ఏ పాట పాడినా సరే. ఇట్ గేవ్ మీ ఎవ్రీథింగ్ అండి. పాట నాకు అన్నీ ఇచ్చింది. ఇప్పుడే కాదు. నేను ఫస్ట్ మా అమ్మ చెప్పటం బట్టి నేను 18థ్ నెలలోనో, 19థ్ నెలలోనో ఎప్పుడో ఆవిడ నేను కూని రాగాలు తీయడం విన్నది. ఆహ్, శృతిలో. హ్మ్. మా అమ్మ మ్యూజిక్ టీచరు. సో, నా బాల్యమంతా సంగీతం తప్ప ఏం లేదు. సో, ఎప్పుడైతే గుర్తించారో అప్పటినుంచి అన్నం పెడుతూ పాట పాడడం, గారం చేస్తూ పాట, మారం చేస్తే పాట, స్కూలుకెళ్ళాలంటే పాట, క్లాసెస్ అంటే ఎనీథింగ్ ఈజ్ మ్యూజిక్ ఫర్ మీ అంతే. నేను డెఫినిట్‌గా ఎంజాయ్ చేస్తాను. బికాజ్ నాకు చాలా గ్రాటిట్యూడ్ ఉంది. సంగీతం అంటే నాకు చాలా గ్రాటిట్యూడ్ ఉంది. బికాజ్ ఇట్ గేవ్ మీ ఐడెంటిటీ. ఒక ఐడెంటిటీ ఇచ్చింది. లైఫ్ ఇచ్చింది. పేరు, డబ్బు, ఆహ్, ఒక హోదా, వాటెవర్ యూ కాల్. ఇప్పుడు నా కుటుంబం అంతా సంతోషంగా ఉంది. ఎప్పుడన్నా ఏదైనా అనారోగ్యం వచ్చినా కూడా నేను సడెన్‌గా ఒక మంచి మెడికల్ ఫెసిలిటీ వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాను. వాటెవర్ యూ కాల్ ఇన్ మై లైఫ్ బికాస్ ఆఫ్ మ్యూజిక్. అందుకని ఐ యామ్ గ్రేట్‌ఫుల్. ఆ గ్రాటిట్యూడ్ ఉంది. అది ఎంజాయ్ చేస్తాను ఆఫ్ కోర్స్. ఈ పాట పాడేటప్పుడు యూ ఆర్ అట్ 17 హ్మ్. 16 ఏమో గదా! 17, 17 ఇయర్స్. అండ్ అంటే కొన్ని పాటలు పాపులర్ ఎందుకయినియి అనే దానికి ప్రతిదానికి ఒక రీజన్ ఉంటది మేడం. ఇప్పుడు 'మురారిలో' ఒక పాట ఉంటది గదా! 'అలనాటి రామచంద్రుడు' అనే పాట. ట్రెడిషనల్ సాంగ్ అది యూజువల్లీ. బట్ దట్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ పాపులర్. అంతే. మీరెక్కడికెళ్ళినా ఈ 2 పాటలు కంపల్సరీ పాడతారు. కంపల్సరీగా. నేను కొన్ని వేల కచేరీలు చేసుండుంటాను ఇప్పటి వరకు స్టేజ్ షోస్. ఈ పాట రీసెంట్‌గా టు మై సర్ప్రైజ్ అంతకుముందు ఎప్పుడన్నా ఈ పెళ్లి ఈవెంట్స్‌కో వాటిలకో పాడుతూ ఉంటే 'అలనాటి రామచంద్రుడు' వినేవారు. కానీ ఇప్పుడు ప్లేస్‌తో సంబంధం లేదు. పబ్ కావచ్చు, క్లబ్ ఆ! కావచ్చు, అది ఒక కాలేజ్ ఈవెంట్ కావచ్చు. సో, అది రిలీజ్‌కున్నటువంటి మహత్యం అది. అండ్ నేను కూడా కొన్ని కొన్ని పాటలు పాడి పాడి పాపులర్ చేయడం జరిగింది. డిపెండ్స్ ఆన్ ది ఆర్టిస్ట్. ఇన్‌ఫాక్ట్ నేను మొన్న చూస్తుంటే ఒక వీడియో చూస్తే ఈటీవీలో ఎస్‌పి చరణ్ గారు, మీరు కలిసి 'కన్యాకుమారి' పాట పాడారు. అవును. ఆ పాట ఒరిజినల్ పాట కంటే కూడా ఈ పాటకి ఎక్కువ ఆల్‌మోస్ట్ డబుల్ వ్యూస్ ఉన్నాయి. వ్యూస్ ఉన్నాయి. అవును. సమ్‌టైమ్స్ ఏమవుతుందంటే అండి, తెర మీద చిత్రం చూస్తూ, ఆ పాట ఎంజాయ్ చేయటం డిఫరెంట్‌గా ఉంటుంది. సింగర్స్ వచ్చి పాడితే, ఇప్పుడు అదే కొన్ని పాటలు స్వరాభిషేకం ప్రోగ్రామ్ ద్వారా బాలుగారు, చిత్ర గారు పాడిన అండ్ బాలుగారుతో పాటు నేను పాడిన 'స్వాతిముత్యం' పాట 'సువ్వి సువ్వి సువ్వాలమ్మ'. సో, ఈ పాటలేంటంటే దానిలో కొన్ని, కొన్ని మొమెంట్స్ లిటరల్లీ వి క్రియేటెడ్. బిగినింగ్‌లో కొన్ని డైలాగ్స్ చెప్పటం. అండ్
ఆహ్, ఓన్ చేసుకొని మాకు తోచినట్లుగా మేము మీ టచ్. ఎక్స్‌ప్రెస్ చేయటం, మా టచ్ అనేది స్పెషల్‌గా దానికి ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ పాపులర్ అవుతాయి. మీరు నమ్మరు, మొన్న శిల్పకళా వేదికలో ఈవెంట్ చేసినప్పుడు ఆహ్, సరే నేను ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేలోపు మైక్ తీసుకొని అందరి దగ్గరికి వెళ్ళి, సునీత మేడం పాడిన పాటలో ఏమిష్టం అని కపుల్ ఆఫ్ ఇదిగో ఏమంటారు వాళ్ళని? సారీ. యాహ్! సునీత గారు పాడిన పాటల్లో మీకే పాట ఇష్టం అని చెప్పి మైక్ తీసుకొని ఆడియన్స్ దగ్గరికి వెళ్తే, అందరూ చెప్పిన పాట 'సువ్వి సువ్వి'. హ్మ్. 'సువ్వి సువ్వి' సునీత గారు కాదు మీరు కదా పాడిన పాడింది. పాట కాదు. తను పాడిన పాటలు లేదు లేదు. ఆవిడ ఎక్కడ పాడినా ఈ పాట చాలా పాడారు. సో, మా ఆవిడ పాడిన పాటే. అది నా నా లిస్ట్‌లోకొచ్చేసింది. అది నేను లాగేసుకున్నాననమాట. అండ్ ఐ యామ్ సో హ్యాపీ. ఆ 'మురారి' పాట ఒకసారి పాడు. హ్మ్. పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు, పచ్చని మెడపై వెచ్చదరాసిను చిలిపి రహస్యాలు, నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు. లిరిక్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు, అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన, తలలకు దొరకని కళగల జంటని 10 మంది చూడండి, తళతళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి, చందమామ చందమామ కిందికి చూడమ్మా, ఈ నేల మీది నెల రాజును చూసి నివ్వెరబోవమ్మా. సూపర్. ఈ పాట యూ షుడ్ సింగ్ మధ్యలో ఆఫెన్ ఆపితే అండి. మీరు వాట్ డు యూ ఇంకా మీన్? పాడాలి ఎక్కువ మీరు. యూ మీన్ సినిమాల్లో? అవును. అంటే మీ గొంతు ఏమీ మారలేదు మ్యామ్. నేను ఎప్పటినుంచో చూస్తున్నా. అండ్ లాస్ట్ టైమ్ మీకు ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ మాట్లాడానేమో నేను. నిన్న ఫోన్‌లో మాట్లాడినప్పుడు కూడా ఏమీ 2009. మారలా. ఏమీ మారలా గొంతు. అది ప్రాక్టీస్. మేడం ఈ మధ్య ఒక పెద్ద సినిమా చూసాను నేను. పెద్ద సినిమా ఒక కాంట్రోవర్సీ అయింది. ఒక హీరోయిన్‌ని ఆబ్జెక్టిఫై చేస్తున్నారు అనేది ఇష్యూ. డైరెక్టర్ గారు సారీ చెప్పారు. ఆ సినిమా పేర్లు, ఆ వ్యక్తుల పేర్లు మనకు అవసరం లే. బట్ ఒక క్వెషన్ ట్రిగ్గర్ అయింది నాకు. ఒక పెద్ద హీరోయిన్ ఒక ఏదన్నా ఒక ఇష్యూని ఆబ్జెక్టిఫై చేసినప్పుడో, లేకపోతే ఎక్స్‌ప్లాయిట్ చేసినప్పుడో, నో చెప్పుండాల్సింది కదా! షీ ఈజ్ వెల్ వితిన్ హెర్ రైట్స్ కదా! పెద్ద హీరోయిన్, పైగా పెద్ద హీరోయిన్ అంటే చెప్పే ఇది కూడా వాయిస్ కూడా ఉంటది కదా! అని నాకు ఒపీనియన్. ఒక లేడీ ప్రొడ్యూసర్ ఒక ఆవిడతో ఈ ఈ డిస్కషన్ వచ్చినప్పుడు ఆవిడన్నారు, "లేదండి, ఎంత పెద్దవాళ్ళైనా మాట్లాడలేరు. 200 మంది ఒక క్రూ మధ్యలో అందరూ మాట్లాడాలని ఏం లేదు. యూ ఆర్ రాంగ్‌లీ ఎస్టిమేటింగ్" అన్నారు. నాకు అప్పటి నుంచి ఒక డైలమా. అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ డ్యూ కోర్స్‌లో కూడా నేను ఏం మాట్లాడినా, ఎంత తెలిసి మాట్లాడినా, తెలియక మాట్లాడినా నా పర్స్పెక్టివ్ ఎప్పుడూ ఒక మెన్ పర్స్పెక్టివే ఉంటది. ఇఫ్ ఐ యామ్ రాంగ్ ఇన్ ఎనీవేర్ ప్లీజ్ కరెక్ట్ మీ. ఎప్పుడైనా సరే ఈ ఇష్యూ కొంచెం సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఐ వాంట్ టు టాక్ టు సమ్‌వన్ లైక్ యూ టు అండర్‌స్టాండ్ బెటర్. యాస్ ఎ విమెన్ యూ వాంట్ టు ఆస్క్ దిస్ అంటే క్వెషన్. యూ ఆర్ ఎ విమెన్. 31 ఇయర్స్ అనుకుంటా మీరు ఇండస్ట్రీలో. 31 ఇయర్స్. నాకు ఐ డోంట్ బిలీవ్ విమెన్‌ని ఆబ్జెక్టిఫై చేయడం, ఎక్స్‌ప్లాయిటేషన్ ఇంకోటో ఏదో ఒక సినిమా ఇండస్ట్రీకో, ఇంకొక చోటకో కన్‌ఫైన్ అయిపోయేది కాదు. ఇట్స్ ఎవ్రీవేర్. ఒక విమెన్‌కి ఉండే ఛాలెంజెస్ ఎక్కడైనా ఉంటాయి. ఐ వాంట్ టు ఆస్క్ దిస్ టు సమ్‌వన్ హూ క్లోజ్‌లీ సా ద ఇండస్ట్రీ. అది. సో, హూ బెటర్ దెన్ యూ? సీ ఇది ఆహ్, ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. యెస్ చెప్పాలన్నా మన ఇష్టమే. నో చెప్పాలన్నా మన ఇష్టమే. ఇక్కడ ఒక ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే, ఒక గీత గీయాలి అంటే, అక్కడేం బలవంతం లేదు. నేను నేను ఇన్ జనరల్ సొసైటీలో అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను. నాట్ జస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో ఒక సినిమాకి ట్రిగ్గర్ అయిన పాయింట్ అని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి, కానీ అలాంటి ట్రిగ్గర్ అయ్యే సిట్యుయేషన్స్ చాలానే ఉన్నాయి. ఎనీ ఫీల్డ్‌లో ఉన్నాయవి. ఆహ్, ఆ అమ్మాయి తాలూకు అవసరాలు, అవకాశాలు, భయం, ఆ తర్వాత నా జీవితం ఏంటి అన్న ఆలోచన, మెచ్యూరిటీ లెవెల్, వీటన్నింటిని బేస్ చేసుకొని ఉంటుంది ఆ అమ్మాయి తీసుకునే నిర్ణయం. కానీ నో చెప్పొచ్చు.
ఒక ఆబ్జెక్టిఫికేషన్ జరిగినప్పుడు హూజ్ రెస్పాన్సిబిలిటీస్? ఒక డైరెక్టర్‌దా? ఒక యాక్టర్‌దా? ఒక డీఓపీదా? ఏంటి? యాస్ ఎ విమెన్ చెప్పండి మీకు. అందరి రెస్పాన్సిబిలిటీ అండి ఇది. అకార్డింగ్ టు మీ తీసిన డైరెక్టర్ రెస్పాన్సిబుల్, రాసిన రైటర్ రెస్పాన్సిబుల్, కో యాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ చేసిన అమ్మాయి రెస్పాన్సిబిలిటీ కూడా. హ్మ్. అందరి రెస్పాన్సిబిలిటీ ఇది. ఎందుకు? ఏం చేస్తున్నాము? చాలా విషయాలు నార్మలైజ్ చేసేసారు సినిమా అనే ఒక మాధ్యమం ద్వారా. చాలా విషయాలు బయటికెళ్ళి మాట్లాడుకుంటుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి రకరకాల బూతు మాటలన్నీ చాలా నార్మలైజ్ చేసేసారు. సమాజమేమో సినిమాల్ని తిడుతుంది. సినిమా వాళ్ళేమో సమాజాన్ని తిడతారు. అంటే సమాజం అలా ఉంది కాబట్టి మేము ఇలా తీసామని. దీనికి ఎక్కడ అంటే కమర్షియల్ సినిమా అంటున్నారు గదా! కమర్షియల్ సినిమా ఎలా ఉండాలి? నాకంటే మీకే ఎక్కువ తెలుసండి ఈ విషయాలన్నీ. కానీ రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ఎనీవన్స్ కెరియర్ ఫర్ దట్ మ్యాటర్ అమ్మాయిల కెరియర్‌లో నో చెప్తే వచ్చేటటువంటి రకరకాల సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయటం అనేది అమ్మాయిలకి చాలా కష్టం. యెస్ చెప్తే ఆ పర్టిక్యులర్ సీన్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఒక సీన్ కానీ, ఒక క్యారెక్టరైజేషన్ కానీ వాటెవర్. యెస్ చెప్తే ఇంకో 4 సినిమాలొస్తాయి. నాకెప్పుడైతే ఒక హోల్డ్ ఒస్తుందో నా నా పేరు, నా పలుకుబడి అందులో నుంచి వచ్చేటటువంటి ఒక పవర్‌తో నేను నా సినిమాలో నా క్యారెక్టర్స్ డిసైడ్ చేసుకోవచ్చు అనే అమ్మాయిల మైండ్‌సెట్. హ్మ్. ఆ పవర్ రావడానికి అది నిజంగా రావచ్చు. లేకపోతే అది రివర్స్ కూడా అవ్వచ్చు. కానీ కొత్తగా ఇండస్ట్రీకొచ్చిన వాళ్ళ విషయంలో అది డిబేటబుల్ కానీ, పేరు తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ఇటువంటి క్యారెక్టరైజేషన్స్‌కి ఒప్పుకుంటున్నారు అనంటే అది ఖచ్చితంగా వాళ్ళ ఇష్టానుసారం చేసినట్టే అంటే అని నేను చాయిస్ అది భావిస్తాను. వాళ్ళ చాయిస్ దట్స్ ఓకే. బట్ బ్యాక్ ఫైర్ అయినప్పుడు కొంచెం చేసే బ్యాక్ విక్టిమ్ ఫైర్ కార్డ్ నో వే. అది నేను ఒప్పుకోను. ఇట్ ఈస్ లైక్ ఆబ్జెక్టివ్ నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసు. ఎలాంటి బట్టలేసుకున్నావో తెలుసు. హ్మ్. షీ నోస్ వాట్ షీ ఈస్ డూయింగ్. ఎప్పుడైతే అది విమర్శలు అటువంటివి వచ్చాయో, వచ్చిన తర్వాత నేనిలా అనుకోలేదు. అవును. నేనది చేశాను. తప్పు జరిగింది. నాకు నచ్చలేదు అని మాట్లాడడం ఒక పద్ధతిగా ఉంటుంది. ఓహ్ మై గాడ్! వాళ్ళు నన్నిలా చూపించారేంటి? వాళ్ళు నాతో ఇలా మాట్లాడారేంటి? వాళ్ళు నా గురించి ఇలా పోర్ట్రే చేశారేంటి? అనేది విక్టిమైజ్డ్‌గా బిహేవ్ చేయడం. నా ఆలోచన ఇది కాదు. నా పద్ధతి ఇది కాదు. ఇది నాకు నచ్చదు. అంటే కొంతమంది కెరియర్ స్టార్టింగ్‌లో నో చెప్పలేరు. కొంచెం గ్రిప్ వచ్చాక చెప్తారు. కొంచెం చెప్పొచ్చు. ఈ మాట అసలు నిజమేనా? అదే చెప్తున్నాను గదా! స్థితిగతులు. కుటుంబ స్థితిగతులేంటి? ఇప్పుడు యెస్ చెప్పడం వల్ల తర్వాత ఎన్ని ఆపర్చునిటీస్ వస్తాయో తెలీదు గానీ, నో చెప్పడం వల్ల ఎన్ని పోతాయో తెలుసు. అవునా? ఆ! ఒక నో చెప్పటాన్ని నో చెప్పడంగా తీసుకోలేదు. హ్మ్. సినిమా ఇండస్ట్రీ కావచ్చు, సొసైటీ కావచ్చు. ఆ అమ్మాయికి ఇది ఇది ఇష్టం లేదు అన్నంత వరకే పరిమితం చేయట్లేదు లేదు అన్‌ఫార్చునేట్‌లీ. ఓకే. నో చెప్తుందా? హౌ డేర్ షీ సే నో? యెస్ అన్నదాన్ని చాలా సంతోషంగా అది అది ఒక ఈగో కిందకెళ్ళిపోతుందది. ఓకే. నో చెప్పడం అనేది. కానీ మై లైఫ్, మై సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనుకునే అమ్మాయిలెవరు కూడా అలాంటి సిట్యుయేషన్స్‌లో ఉండటం నేను ఈ మధ్య కాలంలో చూడటం లేదు. బట్ చెప్పి ప్రైజ్ హెవీగా పే చేసినోళ్ళు తెలుసా మీకు? నేనే మీరే. ఉన్నానులెండి. అవునా? ఆపర్చునిటీస్ రాకపోవచ్చు. చాలా మంది పిలవకపోవచ్చు. అంటే టాలెంట్ ఉండి కూడా ఇప్పుడు 'సునీత' గారున్నారు. ఒక టైంలో 'సునీత' గారిని కాదనుకున్నాకో, లేకపోతే 'సునీత' గారు వద్దనుకున్నాకనో మిగతా వాళ్ళని వెళ్ళాలి అనుకునేటంత టైం నడిచింది మీకు. అవును. అంటే ఇప్పుడని కాదు. ఇప్పుడు ఆ టైంలో కూడా మీరు ఏదో ఒక దానికి నో చెప్పారనో, లేకపోతే ఫర్మ్‌గా నిలబడ్డారనో మిమ్మల్ని ఇగ్నోర్ చేయగలరా? 100% చేశారు. చేస్తారు గూడా. అవునా? తప్పులేదు. కానీ దాని గురించి నేనెలా రియాక్ట్ అయ్యాను, దాన్ని నేనెలా తీసుకున్నాను, అది నన్ను డిప్రెషన్‌కి లోన్ చేసిందా? లేకపోతే నేను నా లైఫ్‌లో ఎదగడాన్ని ఆపేసిందా? ఏది ఆహ్, ఆపలేదు కదా! నన్నేది ఆపలేదు. ఎందుకంటే నాకు మోర్ థాన్ ఎనీథింగ్ ఇప్పుడు ఇండస్ట్రీలో దేవుడి దయ వల్ల నాకొచ్చిన అవకాశాలు వాటెవర్ ఇట్ మే బి నన్ను ఒక స్థాయిలో నిలబెట్టాయి.
నేను ఇంతకు మించి ఇండస్ట్రీ నుంచి నేనేం ఆశించలేదు. ఓకే. ఇది గాకపోతే ఐ డోంట్ మైండ్ వెళ్ళి నా పొలంలో వ్యవసాయం గూడా చేసుకుంటా నేను. అవునా? ఐ రియల్లీ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్. ఇదే జీవితం అని అనుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ అవి. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు నేమ్ కావాలి, ఫేమ్ కావాలి. ఆహ్, అండ్ ఒక గీత గీస్తాం. దాని పక్కన ఇంకో పెద్ద గీత, ఇంకో పెద్ద గీత. కంపారిజన్స్ ఏమైపోతున్నాయి అంటే, నాకు అంత ఫేమ్ కావాలి, ఇంత ఇది అసలు మనం ఐ మీన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అది నెక్స్ట్ డే ఈరోజు హిస్టరీయే. హ్మ్. రేపటికి ఈరోజు హిస్టరీ అయిపోతుంది. అంతే గదా! ఒక గంట క్రితం ఏం జరిగిందో అనేది ప్రతిది బ్రేకింగ్ న్యూసే కదా! అవును. ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తే ఇంకో కొత్తలో బ్రేకింగ్ న్యూస్ మర్చిపోతారు. పాతదయిపోతుంది. బట్ మీరన్నట్టు ఈ ర్యాట్ రేస్‌లో పడిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అన్నీ చేస్తున్నా సరే ఆ లాంజిటివిటీ అనేది తగ్గుతూనే వస్తుంది గదా! ఇప్పుడు 'సునీత' గారికి ఉన్నంత కెరియర్ నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ఎంతమందికి ఉంటదంటే వి డోంట్ నో గదా! యూ రియల్లీ డోంట్ నో. ఆ లాంజివిటీలో కూడా ఇప్పుడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న కాన్సెప్ట్‌లో చాలా మంది ఉన్నారండి. అది ఎవరు రాసారో గాని ఆ ఫ్రేజ్ అదే. దీపం నూనె కరెక్ట్‌గా ఉందా? ఆ ప్రమిద కరెక్ట్‌గా ఉందా? ఎంత నూనె వేస్తే ఆ దీపం ఇంకా బాగా వెలుగుతుంది. అసలు అది నూనె వేసేవాళ్ళెవరు? ఇది ఏం తెలీదు. టోటల్లీ కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉన్నారు. ఇది చేస్తే కరెక్టా? ఇది చేస్తే తప్పా? ఒకరోజు ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో నాకేదో ఒక సమస్యొచ్చింది అనుకుందాం. ఈ ఇండస్ట్రీలో స్పెషల్లీ సొల్యూషన్ కోసం ఎవరి దగ్గరికెళ్ళాలి అనేది తెలీదు. అవునా? వాళ్ళు మనకి సొల్యూషన్ నిజంగా చెప్తున్నారా? మిస్‌గైడ్ చేస్తున్నారా? మిస్‌లీడ్ చేస్తున్నారా? అనేది దాని రిజల్ట్ వచ్చేంత వరకు తెలీదు. అసలు మెంటర్‌షిప్ అనేది ఉందా మేడం అండ్ ఇండస్ట్రీలో? ఐయామ్ నాట్ సీయింగ్ ఎనీ మెంటర్‌షిప్ ఎనీమోర్. బట్ మీరు ఈ 30 ఇయర్స్‌లో యూ హావ్ వర్క్డ్ విత్ సమ్ ఆఫ్ ది వెరీ బిగ్ పీపుల్ 100% యాహ్! అండ్ ఆ తర్వాత కూడా ఈ మాట చెప్తున్నారు మీరు. మెంటర్‌షిప్ అనేది చాలా తక్కువండి ఇక్కడ. ఎవరు ఎవరికి అంత మెంటార్ చేసి నో. ఇట్స్ నెవర్ లైక్ థాట్. అండ్ కొన్ని ఈ మధ్యన కొంతమంది ఫ్రీడమ్ టు డ్రెస్ అని, ఫ్రీడమ్ టు గో వేరెవర్ యూ అని కొన్ని వాయిసెస్ ఇంకా గట్టిగా మాట్లాడుతున్నారు గదా! ఇప్పుడు సిగరెట్ లైట్‌ని టార్చ్ ఫర్ ద ఫ్రీడమ్ అనుకుంటున్నారు. హ్మ్. సిగరెట్ తాగటాన్ని ఈక్వాలిటీ అనుకోవటం అనేది స్టూపిడెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. హ్మ్. మగవాడు తాగితే కపుల్ ఆఫ్ మినిట్స్ మాత్రమే వాడి జీవితంలో నుంచి తగ్గుతూ వస్తుంది. అదే సిగరెట్‌ని ఆడపిల్ల తాగితే 12 అవర్స్ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతుంది. వాడు తాగడానికి, అది తాగడానికి డిఫరెన్స్ ఉంది. మగవాళ్ళు ఇలా డ్రెస్ చేసుకుంటే తప్పులేదు. నేనేసుకుంటేనే మీ ప్రాబ్లమ్ ఏంటి? మగవాళ్ళకి ఎన్ని రకాల డ్రెస్సులేసుకునే అవకాశం ఉంది? అన్‌ఫార్చునేట్‌లీ నాలాంటోళ్ళకైతే ఒకటో రెండో ఉంటాయి. టీ షర్ట్, షర్ట్. ఈక్వాలిటీ అనే సబ్జెక్ట్ మీద ఇవాళ జరుగుతున్న డిబేట్స్ కానీ, డిస్కషన్స్ కానీ, అది వెళ్ళే తీరు చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగాను, చాలా టైం వేస్ట్ అని అనిపిస్తూ ఉంటుంది. నేను నా ఇష్టం వచ్చిన బట్టలేసుకుంటాను. అది ఫ్రీడమ్ అంటే, ఆ ఫ్రీడమ్ నువ్వు ఎంజాయ్ చేయాలి కాబట్టి దాన్ని సమాజం మీదకి ఇదే ఫ్రీడమ్ ఆడవాళ్ళు, మగవాళ్ళు సమానత్వం గురించి అన్న టాపిక్‌కి దీన్ని జాయిన్ చేసి మాట్లాడడం అనేది ఫూలిష్‌నెస్ అసలు. హ్మ్. హూ సెడ్? అది ఫెమినిజం కానే కాదు. ఒక ఫెమినిస్ట్ అంటే నాకు ఇష్టం వచ్చిన బట్టలేసుకుంటాను అనేది అసలు నాకు చాలా నవ్వొచ్చేటటువంటి విషయం అది. ఇప్పుడు నా అభిప్రాయం, మీ అభిప్రాయం ఈక్వల్‌గా వాల్యూ చేస్తే, హ్మ్. ఇప్పుడు ఒక ఒక సమస్యొచ్చింది. మీరొక సొల్యూషన్ చెప్తారు. నేనొక సొల్యూషన్ చెప్తాను. నా సొల్యూషన్ నిజంగా ఆ సమస్యని పరిష్కరించింది అయినా కూడా అది మీరు గుర్తించకపోతే, అక్కడ ఈక్వాలిటీ లేనట్టు. అవును. అంటే యూ ఆర్ నాట్ గివింగ్ వాల్యూ టు మై ఒపీనియన్ ఆర్ మై థాట్ ప్రాసెస్. అట్లాంటి విషయంలో నేను యామ్ ఐ ట్రీటెడ్ వెల్? యామ్ ఐ రెస్పెక్టెడ్? యామ్ ఐ ఆహ్, అలా అలాంటి విషయాల్లో నేను ఈక్వల్‌గా ఫీల్ అవుతున్నానా లేదా అని చూస్తాను కానండి. బట్టలు అనేది అది అదేండి చాలా పెద్ద స్లోగన్ మేడం. మీకు తెలుసో లేదో 'మై బాడీ మై రైట్' అనేది చాలా పెద్ద స్లోగన్. ఈ ఫెమినిజంకే ఒక ఆల్టర్‌నేట్ స్లోగన్ అన్నట్టు డ్రైవ్ చేసిన క్యాంపెయిన్ అది సో చాలా. సారీ అండి. యాహ్! అది డెఫినెట్‌లీ ఐ అగ్రీ విత్ యూ. మై బాడీ మై రైట్ అండ్ హిస్ రైట్. హ్మ్. వెన్ విమెన్ సేస్ మై బాడీ మై రైట్
అండ్ హిస్ ఐస్ హిస్ రైట్. వాడి కళ్ళు వాడిష్టం. నీ శరీరం నీ ఇష్టం. మనం ఎందుకు టాపిక్? ఇప్పుడు వాళ్ళు ఫైట్ చేసే ఫ్రీడమ్ మీకు అవసరం లేదా? అసలు అది ఫ్రీడమ్ కిందకి రాదు నా దృష్టిలో. నువ్వు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకో. నీ ఇష్టం వచ్చినట్లు ఉండు. కానీ ఇది కరెక్ట్ అని చెప్పొద్దు. ఓకే. ఆ కాన్‌ఫ్లిక్ట్ నా విషయంలో అక్కడొస్తుంది. నా ఆలోచన విధానం. నీ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకో. ఎవరు నిన్ను అబ్జెక్ట్ చేయట్లేదు. యాస్ లాంగ్ యాస్ యూ ఆర్ సేఫ్. అంతే గదా! నువ్వు హాయిగా ఉండు. ఎవరి చూపులు నిన్ను తాకవు అనుకున్నప్పుడు, ఎవరు నిన్ను జడ్జ్ చేస్తున్నారన్న ఫీలింగ్ నీకు లేనప్పుడు, ఇది నా ఫ్రీడమ్ అని నువ్వు నిజంగా ఫీల్ అయినప్పుడు యాహ్! వేసుకో. నీ ఇష్టం వచ్చినట్టు బట్టలేసుకో. అంటే హూ స్టాపింగ్ యూ? నేను నా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటా. ప్లస్ మీరు ఇలాగే చూడాలి, నన్ను ఇలాగే జడ్జ్ చేయాలని ఎవరు అంటారు కదా! చూడరు అలాగా. ఎవ్వరు చూడరు. హ్మ్. ఎవ్వరు చూడరు. ఓకే. అలా చూడాలి అని కంకణం కట్టుకొని అవతల వాడి చూపు మార్చటం కంటే మనల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవటం ఈజీ. ఈజీ మెథడ్ ఎంచుకోవాలి గదా! ఇలా ఒక్కొక్కళ్ళని ఎంతమందిని బిలియన్స్ ఆఫ్ పీపుల్‌ని మార్చలేం కదా మనం. అండ్ మన కల్చర్ అది కాదు. ఇక్కడ అలాంటి అవేర్‌నెస్ లేదు. ఇలాంటి బట్టలు అమ్మాయిలు సడెన్‌గా వేసుకొని తాతల టైం నుంచి మనం రోడ్డు మీద కనిపించలేదు. సడెన్‌గా సమాజంలో మార్పు తీసుకొద్దాము అంటే, ఆ బట్టల ద్వారా వచ్చే మార్పు చాలా రెవల్యూషన్ అది. అప్పుడు 'సునీత' గారిది ఓల్డ్ ఏజ్ థింకింగ్ అంటారు కదా! ఐ డోంట్ మైండ్. నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నన్ను ఓల్డ్ ఏజ్ అనుకుంటే, న్యూ ఏజ్ అనుకుంటే నేనసలు అవతల వాళ్ళ మాట పట్టుకొని నేనిది అని చెప్పి నేనెందుకు అనుకుంటాను? హ్మ్. ఎవరన్నా వచ్చి, "ఏంటే నువ్వు నీకసలు బుద్ధి లేదా?" అంటే బుద్ధి ఉందో లేదో నాకు తెలుసు. నువ్వెందుకు చెప్తావు? నాకది అంటదు. అంటే ఫెమినిస్ట్ కాదు మీరంటారు. వాట్ ఈస్ ఫెమినిజం అండి? హ్మ్. అంటే ఫెమినిజం ఆఫీస్‌లో అంటే నాకు అర్థమైనంత వరకు ఒక ఒక ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయడం, లేకపోతే ప్రతి కామెంట్, ప్రతి ఇష్యూ గురించి వోకల్‌గా మాట్లాడడం, రిలేటెడ్ ఇష్యూస్ గురించి. సీ సమాజంలో విమెన్‌ని చూసే పద్ధతయితే దారుణంగా ఉంది. ఇందులో డిబేటే లేదు. ఓకే. ఒక మాటతో హర్ట్ చేస్తారు. ఒక చూపుతో హర్ట్ చేస్తారు. ఈ సమాజం అనగానే జస్ట్ బయటికెళ్తే ఆ సొసైటీ మాత్రమే కాదు. ఇంట్లో కూడా చాలా జరుగుతూ ఉంటాయి. హ్మ్. ఇంకా మేల్ ఎవ్వరు ఆడదాని మాటకు కానీ, దాని ఆలోచన విధానానికి కానీ వాల్యూ ఇచ్చి లెట్స్ ఫాలో హర్ అని ఏ ఇంట్లోనూ, ఏ సొసైటీలోనూ అంటే వోకల్‌గా చెప్పగా నేనైతే ఎక్స్‌పీరియన్స్ చేయలేదు, చూడలేదు. హ్మ్. అక్కడక్కడ కొన్ని కొన్ని ఇన్సిడెన్సెస్ యాహ్! షీ ఈస్ రైట్ అని అనుకోవచ్చు కానియండి. ఎంతవరకు మనస్ఫూర్తిగా నిజంగానే వాళ్ళు అలౌ చేస్తున్నారు, వాళ్ళ ఈగో అలౌ చేస్తోంది అనేది నాకు డౌటే. ఓకే. ఇప్పుడు నాకొక పేరుంది, నాకొక స్థాయి ఉంది కాబట్టి నేనొక మాట ఇదిలా కాదు, ఇంతే అని నేను కొంచెం గట్టిగా అనగలిగితే అవతల వాళ్ళు తగ్గుతారు తప్ప ఆహ్, ఇట్స్ ది సేమ్. ఇది ట్రూత్ అంతే. నేను చెప్పిందే కరెక్ట్. నేను చెప్పిందే వేదం అనే సొసైటీలోనే ఉన్నాము. విమెన్ అండ్ మెన్ ఎంత అచీవ్ చేసిన విమెన్ ఈ రోజుల్లో మెన్ థింకింగ్ ఏంటంటే దరిదాపుల్లో మ్యాచ్ అవ్వటం లేదు. ఇక్కడ ఎంత సక్సెస్ చూస్తున్నారో ఇక్కడ అంత డిస్టెన్స్ పెంచుకుంటున్నారు. హ్మ్. ఐ డోంట్ నో వాట్స్ ద రీజన్. కాంట్ వి డిస్కస్ అబౌట్ పాలిటిక్స్? హ్మ్. ఇప్పుడు గాసిప్సే మాట్లాడుకోవాలి. ఆడవాళ్ళంటే ఓన్లీ గాసిప్స్‌కే పరిమితమా? పక్కింటో వాళ్ళేంటి? ఎదురింటి బంగారం సంగతేంటి? ఇది, అది అంతేనా? పిల్లల గురించి ఇంతేనా? ఇది కాదు గదా! పిల్లలనేది ఇద్దరి బాధ్యత. ఒక రూమ్‌లోకి ఎంటర్ అయితే మిమ్మల్ని అడగరు. నన్నడుగుతారు ఫస్ట్. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఎలా పెంచుతున్నారు? ఏంటి సంగతులు? పెళ్ళెప్పుడు చేస్తున్నారు? అదెప్పుడు చేస్తున్నారు? నా దగ్గర నా వర్క్ గురించి మాట్లాడరు. నేను ఫ్యూచర్‌లో ఏం చేయాలనుకుంటున్నాననేది అడగరు. ఇవేవి మాట్లాడరు. ఎందుకంటే పీపుల్ థింక్ థట్ విమెన్ చాలా విషయాల్లో డమ్. హ్మ్. వీళ్ళకి కొన్ని సబ్జెక్ట్స్ అయితే అసలు తెలియనే తెలియవు. థట్ ఈస్ నాట్ ఈక్వాలిటీ. అకార్డింగ్ టు మీ ఈక్వాలిటీ కోసం పోరాడాల్సింది ఆర్ మాట్లాడాల్సింది ఇటువంటి విషయాల్లో. హ్మ్. నా అభిప్రాయానికి నువ్వు విలువిస్తున్నావా?
ఒక మగవాడు బయటికొచ్చి మైక్‌లో ఒక అభిప్రాయం చెప్తే నువ్విలా ఉండాలి అని చెప్పేదానికి, ఆడది వెళ్ళి మైక్‌లో ఇది కరెక్ట్ అని చెప్పేదానికి యాక్సెప్ట్ చేసే విషయంలో 100% డిఫరెన్స్ ఉంటుంది. హ్మ్. అది మారాలని నేను కోరుకుంటాను. అంతేగాని ఈ బట్టలు ఇట్లాంటివన్నీ నా దృష్టిలో ఇవన్నీ చాలా ఆహ్, అవి ఎక్కడో కింద ఉండాల్సినటువంటి విషయాలు. ఎవరు ఆపుతున్నారు? ఇప్పుడు కాలేజ్ గోయింగ్ కిడ్స్ ఉన్నారు. క్లబ్స్ అని అటు ఇటు తిరుగుతున్నారు. వాళ్ళు ఇంటి నుంచే బయటికెళ్తున్నారు. ఎవరు ఆపుతున్నారు? ఎవరిని ఆపుతున్నారు? ఎవ్వరు ఎక్కడ ఆపట్లేదు. ఎక్ ఏ బట్టలైనా వేసుకోవచ్చు. కానీ అందంగా ఉందా? హ్మ్. చూడటానికి బావుందా? కంఫర్టబుల్‌గా ఉందా? హ్మ్. దట్స్ ఆల్. దట్స్ ద టాపిక్. దట్ షుడ్ బి ద టాపిక్. అంతేగాని దానికిను ఈక్వాలిటీకి, దానికిను ఫ్రీడమ్‌కి, అది విమెన్ రైట్స్‌కి పొంతన లేదు. సంబంధమే లేదు. అంటే ఒక పాయింట్ ప్రూవ్ చేయడానికి మీ ఫ్రీడమ్ పరిధి పెంచుకోవాల్సిన అవసరం లేదంటారు. పాయింట్ మగవాళ్ళు, ఆడవాళ్ళు ఈక్వల్ కానే కాదు. 2 జాతులు. 2 డిఫరెంట్ మారల్స్. హౌ కెన్ యూ కంపేర్ వన్ విత్ అనదర్ వన్? యూ కెన్ నెవర్ డూ థాట్. యూ షుడ్ నెవర్. ఈరోజు నేనొచ్చి ఒక 100 కిలోలు ఆహ్, బరువెత్తేస్తే నేను డు యూ కన్సిడర్ మీ యాస్ ద స్ట్రాంగెస్ట్ వుమెన్? కాదు కదా! అలా కాదు గదా! నా నా బిల్డే డిఫరెంట్‌గా ఉంటుంది గదా! అవును. ఐయామ్ సెన్సిటివ్. ఐయామ్ సెన్సిబుల్. అంటే మీ విమెన్ చేసే పనులు కొన్ని కొన్ని మెన్ చేయలేరు. మెన్ చేసే పనులు విమెన్ చేయలేరు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ నేచర్ అంతే కదా! హౌ ఇట్ చేయలేరు. చేయాల్సిన అవసరం లేదు. లేదు. ఎవరి పని ఆళ్ళు చేయాలి. ఎవరి పనులు వాళ్ళు చేయాలి. హ్మ్. ఎవరి పనులు వాళ్ళు చేయాలి. పైగా గాంధీ గారిని కూడా వాడతారు ఇందులో. ఆ! అర్ధరాత్రి అమ్మాయిలు స్వతంత్రంగా తిరగగలిగినప్పుడే మనకు నిజమైన స్వతంత్రం చూడండి వచ్చింది. దీని మీద చాలా కాంట్రోవర్సీలు నడిచాయి. పాపం అన్నపూర్ణమ్మ గారిని రాత్రిపూట 12కి బయటికెళ్ళడం విషయంలో చాలా ట్రోల్ చేశారు. నేను చూసాను. హ్మ్. ఉద్దేశ్యం ఏంటి అని ఎవరు ఆలోచించట్లేదు. ఒక మాట వినిపించింది టక్కున ఆలోచించకుండా ఇంకో మాట అనేయాలి. దట్స్ ఆల్. హ్మ్. వాట్ ఈస్ ద మీనింగ్? వాట్ ఈస్ ద డెప్త్ ఇన్ ఇట్? ఐ డైలీ వాక్ ఫర్ 1 అవర్ అండి. నాకు డే టైమ్ అంతా కుదరదు. అండ్ నాకు మా సొసైటీలో చుట్టూరు తిరగాలంటే అదొక క్లాస్ట్రోఫోబియాలా ఉంటది. ఐ గో అరౌండ్ మొత్తం మా కాలనీ అంతా తిరుగుతా నేను. మా ఆవిడ భయపడుతుంది నా సేఫ్టీ గురించి. "నువ్వు మెడలో చైన్ ఏసుకొని వెళ్తావు నువ్వు అది నథింగ్ టు డూ విత్ విమెన్ ఆర్ మెన్ కదండీ." అస్సలు సంబంధం లేదండి. అర్ధరాత్రి 12కి ఈ విషయం గాంధీ గారు ఏం చెప్పారన్న విషయంలో నాకు క్లారిటీ లేదు. నాకంత అవగాహన లేదు. బట్ యూ నో వాట్? దిస్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఈక్వాలిటీ. హ్మ్. మనము అనవసరమైన టాపిక్స్ గురించి కొట్టుకుంటున్నాము. ఆర్ దాన్ని పెద్ద డిబేట్ చేస్తున్నాము. నిజమైన ఈక్వాలిటీ ఏంటి? నిజమైన ఫెమినిజం ఏంటి అనేది దాని గురించి ఎవరైనా కరెక్ట్‌గా మాట్లాడితే బావుండని నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. దిస్ ఈస్ నాట్ ఈక్వాలిటీ. రైట్స్ కోసం అసలు ఎవరన్నా వచ్చి చెప్పడం ఏంటి? మెన్ అండ్ విమెన్ ఆర్ ఈక్వల్ అని. వి ఆర్ ఈక్వల్. హ్మ్. బాపు గారంటారు. ఆడది, మగవాడు సమానం. మగవాడు ఇంకొంచెం ఎక్కువ సమానం. దట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ ద పాయింట్. సమాజంలో చూస్తున్నది కూడా అదే. ఏంటంటే ఎక్కడైనా ఒక చిన్న డిస్‌రెస్పెక్ట్‌ఫుల్ మాట కానీ, బిహేవియర్ గానీ, ఒక లుక్ కానీ ఇవేవి మారలేదు. హ్మ్. ఎంత పొజిషన్‌లో ఉండనివ్వండి, ఎంత పేరు తెచ్చుకోనివ్వండి, ఎంత ఫెమినిస్ట్ అవ్వనివ్వండి, ఏదో ఒక లూజ్ కామెంట్ ఏదో ఒక నో. మేడం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఒక పాట పాడి మీ చేత తర్వాత మళ్ళా మరీ హీటెడ్‌గా అయిపోతుందేమో అని చెప్పి ఒక పాట. నాకు 'అంజీ' నుంచి 'మానవ మానవ' సాంగ్ చాలా ఆ పాట ఇష్టం. ఇష్టమా మీకు? చాలా నాకు ఇష్టం కూడా అసలు. చాలా ఇష్టమైన పాట అది. అవును. ఆ పాట. మణిశర్మ గారి బ్యూటిఫుల్ కాంపోజిషన్ అగైన్. మానవా మానవా ఏవి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక విన్నపాలనే ఆలకించిన అప్సరని నీరా స్వర్గభోగమే నీలదించిన కిన్నెరని నేరా ఇంద్రలోకమొచ్చి కళ్ళ ముందు వాలినా ఎందుకంట ఇంత యోచన ఇంత దూరం వచ్చినాక ఇంకా అందుకోవ సోకు సూచన. చాలా ఇష్టమైన పాట అడిగారు. నాకు చాలా ఇష్టం ఈ పాట. థ్యాంక్ యూ. ఇన్‌ఫాక్ట్ 'ఆదిలో' పాటుంటది. నీ నవ్వుల తెల్లదనాన్ని. అందులో మెజారిటీ ఆఫ్ ది సాంగ్ ఈస్ మేల్ వెర్షన్.
స్టార్టింగ్‌లో ఒక హమ్మింగ్ ఉంటది. హ్మ్. అసలా అంటే యూజువల్లీ మీ స్టైల్ పాటల్లో కంటే డిఫరెంట్ స్టైల్ పాటది. జస్ట్ ఆ హమ్మింగ్‌తో ఆ అటెన్షన్ అంతా క్యాప్చర్ చేసేస్తారు మీరు. నాకా దట్స్ రియల్లీ చాలా స్వీట్. సార్లు ఆ హమ్మింగ్ అది విని ఆపేస్తాను కూడా ఒక్కోసారి అది పాట. మణిశర్మ గారి మ్యాజిక్ అది. బ్యూటిఫుల్ సాంగ్. మొన్న శిల్పకళా వేదికలో జరిగిన ప్రోగ్రామ్‌లో ఇది పాడితే, నేను ఫస్ట్ టైమ్ పెర్ఫార్మ్ చేయడం ఈ పాట. ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి మైండ్ బ్లోయింగ్. అసలు ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఇండస్ట్రీలో ఏం జరగదా మేడం? వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పెక్ట్ ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఒకళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అంటే హెల్ప్ తీసుకునే వాళ్ళు ఒక డౌట్ అసలు పడాలి. హెల్ప్ అంటే హెల్ప్ ఏంటి? ఇప్పుడు సో మెనీ ఇప్పుడు సింగింగే ఉంది మేడం. సో మెనీ యంగ్ నాకు పీపుల్ ఒకళ్ళు కమ్. ఒక పాట ఇప్పుడు 'కీరవాణి సార్' ఉన్నారు. నన్ను చాలా పాటలు పాడించారాయన. మణిశర్మ గారు ఉన్నారు. చాలా పాటలు పాడాను నేను వారి దగ్గర. నాకొక పాటకి అవకాశం ఇస్తే హెల్ప్ చేసినట్టా? హ్మ్. టాలెంట్ ఆబ్వియస్‌లీ మీ అంతా టాలెంటే. సో, నేను డౌన్‌లో అసలు ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. అసలు ఎక్స్‌పెక్టేషన్ అనేది ఇక్కడ చాలా తప్పు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నేను కొన్ని పాటలు పాడాను అంటే, ఎక్కడ ఇక్కడ కాంట్రాక్ట్ రాసుకోలేదు. ఇదేమి అలాంటి ఇండస్ట్రీ కాదు. హ్మ్. నా చేత ఈరోజు పాడిస్తారు. మీరన్నారు కొన్ని వందల సినిమాలు నేను డబ్బింగ్ చెప్పాను. ఏ హీరోయిన్ చూసినా వాయిస్ మాత్రం ఒకటే మీదే. అవును. అని అన్నారు. ఆ మాటొచ్చింది. దేర్ ఇస్ నో రూల్ ఇక్కడ. నా చేతే పాడించాలని రూల్ లేదు. హ్మ్. నా చేతే డబ్బింగ్ చెప్పించాలని రూల్ లేదు. నేనొచ్చాను. అనుకున్న దానికంటే ఎక్కువ కాలం ఇక్కడ నిలబడ్డాను. ఏదో, ఏదో సాధించాను. నేను వెళ్ళిపోవాలి. హ్మ్. ఎగ్ ఎంట్రీ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో, ఎగ్జిట్ అంత బ్యూటిఫుల్‌గా మనం చేసుకోకపోతే మాత్రం ఇక్కడ డిప్రెషన్ తప్ప ఏది మిగలదు. అసలు వాట్ ఇట్ టేక్స్ టు బి ఎ వుమెన్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ? అమ్మో! విమెన్ ఇన్ ది సొసైటీ ఇట్‌సెల్ఫ్ మాట్లాడండి మీరు. స్పెషల్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు? అంటే మీకు క్లోజ్‌లీ అబ్జర్వ్డ్ కాబట్టి లేదు. మీకు ఇంకా బెటర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ది ఇండస్ట్రీ. లేదండి. లేదండి. ఎక్కడైనా సరే ఒక సక్సెస్‌ఫుల్ విమెన్‌ని హ్యాండిల్ చేసేంత మెచ్యూరిటీ ఇంకా సొసైటీలో నేను చూడలేదు. అంటే ఏదో వి ఆర్ ఆల్ మెచ్యూర్డ్ విమెన్ అందరూ మెచ్యూర్డ్. మెన్ ఆర్ నాట్ మెచ్యూర్డ్ అని కాదు. వి ఆర్ వైర్డ్ డిఫరెంట్‌లీ అంతే. మేడం ఒక మెన్‌కి సక్సెస్ వస్తే సొసైటీ వ్యూస్ హిమ్ డిఫరెంట్‌లీ. సక్సెస్‌ఫుల్ పర్సన్‌కి ఒక రెస్పెక్ట్ ఇస్తారు. ఒక చిన్నపాటి భయభక్తులు భయం అనను గాని భయభక్తులు అంటే భయం ఉంది. సెపరేట్ భయం ఉంటుంది. ఉంటది. ఓకే. భయం ఉంటుంది. మరి విమెన్ సక్సెస్ అయినప్పుడు సేమ్ రెస్పెక్టో, సేమ్ భయభక్తులో ఏమి వీటిని ఉండవండి. కమాండ్ చేస్తారా? డెఫినెట్‌లీ ఉండవండి. ఎప్పటికప్పుడు నేను రెస్పెక్ట్ కోసం పోరాడాల్సిందే. నా ఐడెంటిటీ కోసం పోరాడాల్సిందే. నేను అంటే నేననే కాదు. యాస్ ఎ విమెన్ ఐయామ్ టాకింగ్. ఐడెంటిటీ కోసం పోరాడాల్సిందే. ఒరేయ్! నేను సాధించిన విజయాలను చూడండిరా. నేనెలా ఉన్నాను, ఏ చీర కట్టుకున్నాను, నేను ఎవరితో మాట్లాడుతున్నాను, నవ్వానా, గట్టిగా నవ్వానా, మాట్లాడానా, ఇది ఎక్కువైందా, అది తక్కువైందా, ఇది ఈ తరంలోంచి మాత్రమే ఆడవాళ్ళని చూడడం. ఐ మీన్ నేను ఇట్లాంటివి ఎక్కువ ఫేస్ చేశాను. మేడం దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్‌ఫుల్ విమెన్ ఇన్ ది ఇండస్ట్రీ. యాహ్! ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఇప్పటి వరకు నేను మాట్లాడలేదు అంటే, మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఏంటంటే, నేను ఎంతవరకు బేర్ చేయగలుగుతానో అంత బేర్ చేస్తాను. బేర్ చేయలేని పరిస్థితుల్లో నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను. అక్కడి నుంచి తప్పుకుంటాను. కానీ బయటకొచ్చి నాకిలా జరిగింది తెలుసా అని మాట్లాడటం నాకిష్టం లేదు. ఎందుకంటే దిస్ ఈస్ ఎవ్రీవన్స్ ప్రాబ్లమ్. నాట్ జస్ట్ మీ. అమెరికాలో ఇప్పటి వరకు విమెన్ ప్రెసిడెంట్ రాలేదు. దానికి రీజన్ ఏంటనేది మనకు తెలీదు. ఎక్కడ చూసినా కూడా యాస్ ఎ విమెన్ ఏ పొజిషన్‌లో ఉన్నా కూడా ఇటువంటివి ఖచ్చితంగా మాట్లాడతారు కూర్చోబెట్టి మాట్లాడితే. వి డెఫినైట్‌లీ ఫేస్ ఎ లాట్ ఆఫ్ అలా మీకు బిగ్గెస్ట్ డిసప్పాయింట్‌మెంట్ ఏంటి మేడం? సంథింగ్ లైక్ అసలు ఇది నాకు రావాల్సిందే. నేను దీనికి అన్ని రకాలుగా అర్హురాలిని అనుకుని ఒక డిసప్పాయింట్‌మెంట్ ఉంటది కదా! అది ఒకటని చెప్పలేనండి. ఒకటంటే చెప్పొచ్చు. ఎన్ని డిసప్పాయింట్‌మెంట్స్ గురించి మాట్లాడుకుంటాము లైఫ్‌లో మనం. డిసప్పాయింట్‌మెంట్ ఇన్ మై లైఫ్ ఎస్పెషల్లీ ఈస్ నేను మీరన్నట్లే ఒక 31 ఇయర్స్ ఆఫ్ మై జర్నీ. హ్మ్. ఫ్రమ్ ది డే 1 లెక్కేసుకోండి. నా ఈ వేళలో పాటకి నాకు వాళ్ళిచ్చినటువంటి రెమ్యునరేషన్ ఈరోజు అప్పుడు మరి టీడీఎస్ కట్ చేయలేదు. ఆహ్, రూ. 5,000 ఓకే. 1995లో అది చాలా ఎక్కువే కదా! అప్పటికి. అప్పటినుంచి
పాడుతూనే ఉన్నానా? 3000 పైగా పాటలు పాడాను. బిగ్గెస్ట్ ఆఫ్ చార్ట్ బస్టర్స్. డబ్బింగ్ చెప్పానా? 700 పైగా సినిమాలు డబ్బింగ్ చెప్పాను. లెక్కలేనన్ని ఈవెంట్స్ చేశాను. యాంకరింగ్ చేశాను. హ్మ్. స్టేజ్ షోస్ అన్ని. యాహ్! టీవీలో చాలా ప్రోగ్రామ్స్ హోస్ట్ చేశాను. చాలా చేశాను గదా! నేను ఇంకొకళ్ళ డబ్బు మీద పడ్డాను అన్న మాట నాకెందుకొస్తది? ఎంత సంపాదించుంటుంది? రఫ్‌లీ వేసుకున్నా గూడా అవును. యూ ఆర్ నేను నా పిల్లలు తినడానికి, హాయిగా ఉండటానికి కపుల్ ఆఫ్ జనరేషన్స్‌కి హ్యాపీగానే ఉంటారు. కపుల్ ఆఫ్ జనరేషన్స్ అని అనను కానియండి. చాలా పీస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేసేంత సంపాదించుంటాను కదా! పీస్‌ఫుల్ అంటే లగ్జూరియస్ లైఫే లీడ్ చేయొచ్చు. జస్ట్ బికాజ్ ఐ యామ్ ఎ వుమన్ నా అంతట నేను ఏం చేసినా కూడా నాకు ఎవరో తోడు లేకపోతే, నన్నెవరో ఆదుకోకపోతే, నేను డబ్బు కోసమే ఏదో నా జీవితంలో చాలా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాను అన్న మాట ఉంది చూడండి. హ్మ్. డిసప్పాయింట్‌మెంట్ అనను కానండి. బిగినింగ్‌లో డిసప్పాయింట్‌మెంట్ అని అనిపించేవి. మరి వాట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ నేను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మరి నేను సాధించినవి, నేను అచీవ్ చేసింది డబ్బుతో సహా. ఇదెందుకు ఎవరు చూడలేదు? ఇట్స్ వెరీ ఈజీ అండి. ఒక మాట తూలనాడడం అనేది చాలా ఈజీ. అమ్మాయిలు ఈ రకంగా ప్రతి దశలోనూ ఆ ఎమోషన్స్‌ని వీటన్నింటిని అనుభవించాల్సిందే తప్పదు. అంటే సక్సెస్‌కి నో వాల్యూ ఇదంతా కూడా. దేర్ ఈస్ నో రిలేషన్. అంటే నా నా అండర్‌స్టాండింగ్ ఆఫ్ సునీత గారు ఈస్ షీ విల్ హావ్ ఎవ్రీథింగ్ ఇన్ హర్ లైఫ్. ఎవ్రీథింగ్ గుడ్ హ్యాపెన్స్ టు హర్ అని. ఎన్ని మంచి విషయాలు జరగలేదు నా జీవితంలో చెప్పండి? ఒక బాపు గారు చిరంజీవి, లక్ష్మి, సౌభాగ్యవతి సునీతను ఆ అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, నీ వీరాభిమాని బాపు అని చెప్పిన సంఘటన ఎవరికైనా జరిగిందా లైఫ్‌లో? జరగదు. ఒక బాలు గారు ఆయన ఒక సొంత తన ఇంటి మనిషిలాగా, ఒక కూతురులాగా చూసుకోవటం ఎవరికైనా జరిగిందా? అక్కినేని నాగేశ్వరరావు గారు 'శ్రీరామదాసు' సినిమాలో నేను పాడిన 'ఇదిగిదిగో నా రాముడు' అండ్ 'చాలు చాలు' ఆ కాంట్రాస్ట్‌ని గమనించి నన్ను ఆయన, అన్నపూర్ణమ్మ గారు ఇంటికి పిలిచి, భోజనం పెట్టి మీరు నమ్మరు ఇవన్నీ చెప్తే అతిశయోక్తులుగా ఉంటాయని నేనెప్పుడు ఎవరితోనూ చెప్పుకోను. నాకు ఇష్టం ఉండదు. ఇవన్నీ ఏంటంటే కొంతమంది అబ్బో! ఐ డోంట్ వాంట్ టు షేర్ ఇట్ టు ఎనీబడీ. బట్ ఎందుకనో సమయం, సందర్భం ఈరోజు ఎందుకొచ్చిందో తెలీదు చెప్తున్నాను. లిటరల్లీ హి వాస్ లైక్ థిస్. నీ ప్రతిభకు అనటం ఎవరికైనా జరిగిందా? ఐ మీన్ అది జరిగింది కదా నాకు. అండ్ ఇలాంటి సంఘటనలు చెప్పుకుంటూ పోతే ఒక టైంలో 9 ఎగ్జాక్ట్‌లీ 9 గంటలకి 9 పీఎం ఐ గెట్ ఎ కాల్. అమ్మా! సార్ చెప్పండి. ఇప్పుడే జుమ్మందినాథన్ చూశాను. ఇవాళ గుమ్మడి గారు కాల్ చేసేవారు. మరి ఇది నా అదృష్టమే కదా! బాలమురళీకృష్ణ గారు నువ్వు నా కూతురివి కాకపోవచ్చు. నువ్వు నా శిష్యురాలివి డైరెక్ట్‌గా కాకపోవచ్చు. కానీ నేను నిన్ను అలాగే భావిస్తాను అని ఒక తండ్రిలాగా నన్ను ట్రీట్ చేసేవారాయన. మరి ఇది ఎవరికి జరిగింది? జానకి గారు సొంత కూతురులా చూస్తారు నన్ను. ఇన్ని మంచి విషయాలున్నప్పుడు వీటి గురించి ఎక్కువ మాట్లాడడమో, పట్టించుకోవడం నాకిష్టం లేదు. ఆ మెచ్యూరిటీ ఉంది నాకు. కాబట్టి నేనెప్పుడు మంచి విషయాల గురించే మాట్లాడతాను. సో, నా పర్సనాలిటీ మొత్తంలో నా ఐడెంటిటీ ఏంటి అంటే నా స్మైల్ అంటారు కదా! అవును. నా ఐడెంటిటీని నేనెందుకు పోగొట్టుకుంటాను? నాకొక్క ఏదన్నా బ్యాడ్ అని అనిపిస్తే నా లైఫ్‌లో ఇవన్నీ గుర్తు చేసుకుంటాను. సో, ఐ స్మైల్ బ్యాక్ అగైన్. ఇవి ఉంటాయి, అవి ఉంటాయండి. విమర్శలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి. ప్రశంసలు ఎక్కువ చెప్పుకోలేదు. వీళ్ళు విమర్శించారని కూడా నేను ఎవరికీ చెప్పుకోలేదు. లైఫ్‌లో చాలా కంఫర్ట్ ఇచ్చిన మనుషులు ఉన్నారు. చాలా డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా బిహేవ్ చేసిన మనుషులు ఉన్నారు. నేను వీళ్ళ గురించి చెప్పలేదు, వాళ్ళ గురించి చెప్పలేదు. స్ట్రెయిట్ క్వెషన్. మన ఇండస్ట్రీలో ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఉందా లేదా? ఏ రకమైన ఎక్స్‌ప్లాయిటేషన్? ఎనీథింగ్ ఆపర్చునిటీస్ కోసం చేసే ఎక్స్‌ప్లాయిటేషన్ ఉందండి. ఓకే. ఉంది. అంటే ఏ ఫార్మ్‌లో ఉంది? ఇప్పుడు ఏ లెవెల్స్‌లో ఉంది? కొత్తగా అవకాశాల కోసం వచ్చే వాళ్ళతో మాత్రమే కాదు,
ప్రతి దశలోనూ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఉంది. పేరొచ్చేసిన తర్వాత ఆహ్, ఒక స్టాండర్డ్ వచ్చేసిన తర్వాత ప్రాబబ్లీ అప్పుడు తగ్గుతుందేమో. బట్ చేతులు వేయడం దగ్గర నుంచి, ఆ చనువు తీసుకోవడం దగ్గర నుంచి ప్రతి దశలోనూ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంది. ఆ రెడ్ ఫ్లాగ్స్ ఎలా గుర్తిస్తారు? ఇప్పుడు కొత్త సింగర్స్ దగ్గర నుంచి, చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి, ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ దాకా ఆ రెడ్ ఫ్లాగ్స్‌ని ఎలా గుర్తించాలి? ఇమ్మీడియేట్‌గా తెలిసిపోతుందండి. హ్మ్. ఆడపిల్లలకి ఎస్పెషల్లీ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఆడపిల్లలకి మాత్రమే కాదు. మగ పిల్లలకి కూడా ఉంటుంది. మగవాళ్ళకి. ఎవరికైనా ఉంటుంది. అంటే ఒక పొజిషన్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళ పవర్‌ని, అథారిటీని ఉపయోగించి ఎక్స్‌ప్లాయిట్ చేయటము అనేది ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నాను. చాలా తక్కువ మంది జనాలుంటారు. ఏంటంటే వాళ్ళు అనుకున్నటువంటి పద్ధతిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లేకపోతే ఒక మనిషిని మనిషిగా ట్రీట్ చేయటం, ఏ అథారిటీ చూపించకుండా, ఏ ఈగోకి వెళ్ళకుండా చాలా తక్కువ మందుంటారిక్కడ. అంటే రెడ్ ఫ్లాగ్స్ గుర్తించటం అని మీరడిగారు. రెడ్ ఫ్లాగ్స్ ఒక టచ్‌లో తెలిసిపోతుంది. ఒక మాటలో తెలిసిపోతుంది. ఒక కన్వర్జేషన్‌లో అర్థమైపోతుంది. అది కొత్తగా ఇండస్ట్రీకొచ్చిన వాళ్ళు కావచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ స్థితిగతుల్ని బట్టి ఆహ్, అది కొంతమంది తట్టుకుంటారు. కొంతమంది తట్టుకోలేరు. తట్టుకోలేని వాళ్ళు ఏడుస్తారు. నాలాంటి వాళ్ళు బయటకొచ్చేస్తారు. అవునా? అవును. బయటకొచ్చేస్తారు అంటే, నేను మళ్ళీ పని చేయకపోయినా పర్వాలేదు. ఆహ్, డబ్బు అవసరం ఉందా? ఉంది. కానీ ఏదో ఒక రకంగా లైక్ ఇది కాకపోతే వేరే డబ్బింగ్ చెప్తాను. లేకపోతే ఇంకొకటేదో చేస్తాను. ఎప్పుడు మేడం ఫస్ట్ మీరు ఫేస్ చేసిన ఇటువంటి ఇష్యూ ఎప్పుడు? వెన్ ఐ వాస్ 18 ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి కాదు కానియండి, జడ్జ్‌మెంట్ గురించి మాట్లాడతాను నేను. హ్మ్. మరీ టూ మచ్ ఎక్స్‌ప్లాయిటేషన్ నా విషయంలో జరిగుండకపోవచ్చు. నేను ఒక ఈవెంట్‌కెళ్ళాను. ఒక సినిమా ఒక ఆడియో రిలీజ్ ఈవెంట్‌కెళ్ళాను. ఒక జర్నలిస్ట్ ఇలాగ నా ఎదురుగుండా కూర్చొని నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు అతను నా దగ్గరికొచ్చి చెప్పారనమాట. "మీరు గట్టిగా నవ్వుతున్నారు. నవ్వకండి" అని చెప్పారు. "మీరు ఈ కెరియర్‌లోనే కాదు, ఈ సమాజంలో మిమ్మల్ని ఒక మంచి ఆడదానిగా గుర్తించాలి అంటే, మీరు గట్టిగా నవ్వకూడదు పబ్లిక్‌లో" అని చెప్పారు. హ్మ్. ఓకే. థాట్ వాస్ మై ఫస్ట్ లెర్నింగ్ అనుకోండి. అండ్ దెన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఒక 2, 3 సంవత్సరాల తర్వాత ఐ వాస్ గోయింగ్ త్రూ సంథింగ్ ఇన్ మై పర్సనల్ లైఫ్. ఏదో ఒక చిన్న మాటకో, దేనికో కళ్ళనీళ్ళొచ్చాయి. ఐ వాస్ క్రైయింగ్. చిన్న పిల్లనేగా అప్పుడు. మీరెక్కడ పడితే అక్కడ మీ ఎమోషన్స్‌ని ప్రదర్శించేస్తున్నారు. అది చాలా తప్పు. ఈ ఇండస్ట్రీలోనే కాదు, సమాజంలో ఏది పనికిరాదు. ఓకే. కరెక్టే. నా ఇల్లు కాదు కదా! నేను నలుగురు ముందు ఎందుకు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను. థట్ వాస్ ఎ ట్రిగ్గర్ పాయింట్. ఆ టైంలో ఏం జరిగిందో లిటరల్లీ గుర్తులేదు. సో, అలా ప్రతి దశలోనూ నా నవ్వుని, నా ఏడుపుని, నా ఎమోషన్స్‌ని, నా గట్టిగా మాట్లాడడాన్ని, ఆర్ నేను హస్కీగా మాట్లాడడాన్ని, ప్రతి దాన్ని జడ్జ్ చేస్తూనే ఉన్నారు ప్రతి దశలోనూ. సో, మోర్ థాన్ ఎక్స్‌ప్లాయిటేషన్, జడ్జ్‌మెంట్‌కి ఈ నేచర్ ఏదైతే ఉందో, అది నన్ను చాలా కృంగదీసింది. ఇండస్ట్రీలో కన్సెంట్ అనే పదానికి అసల వాల్యూ ఉందా మేడం? బీట్ ఎనీథింగ్. ఇది నేను చేస్తాను, ఇది నేను చేయను. ఇట్ నీడ్ నాట్ బి ఎక్స్‌ప్లాయిటేషన్. ఇప్పుడు ఒక పాట పాడాలి, లేకపోతే కొంతమంది అధికారం చెలాయిస్తారేమో కదా! ఇది అది పాడాల్సిందే. ఇనిషియల్ స్టేజెస్‌లో అలాంటి ఆహ్, యాహ్! మీరన్న కన్సర్ట్ అనే మాట ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఒక్కదానికే కాదు. దేనికన్నా వాడుకోవచ్చు కదా! నేను నో చెప్పాను అంటే గనక అవకాశాలు తగ్గుతాయండి. యాహ్! ఎవరిమైనా సరే, ఇది నేను చేయను అంటే దానికి కారణం తెలుసుకునే ప్రయత్నం అయితే ఎవరు చేయరు. ఓకే. దానికి కారణం తెలుసుకోవాలనుకోరు. సో, అదే చెప్తున్నాను కదా! మై ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ ఈస్ దే కాంట్ టేక్ నో. హ్మ్. ఎస్పెషల్లీ వెన్ ఎ విమెన్ సే నో. ఆ నో అనే దానికి వాళ్ళు చాలా ఎలా అయిపోతారంటే ఈగోయిస్టిక్ ఈగో హర్ట్ అయిపోతారు. అయిపోతది. ఈగో హర్ట్ అయిపోతుంది. మేడం వాట్ ఈస్ దట్ వన్ అన్‌రిటెన్ రూల్? ఇండస్ట్రీలో సునీత గారు ఇదొక రూల్ పెట్టుకున్నా నేను. దట్స్ వాట్ మేడ్ మీ వాట్ ఐ యామ్ టుడే అంటే? తక్కువ కనిపిస్తాను. తక్కువ మాట్లాడతాను.
ప్రాపంచిక విశేషాల్లో ప్రతి దానిలోనూ వేలు పెట్టను. ఎక్కడన్నా ఏదన్నా జరిగింది అంటే పర్సనల్ లెవెల్‌లో నాకు తెలిసిన వాళ్ళైతే ఫోన్ చేసి పరామర్శిస్తాను కానీ, సోషల్ మీడియా వేదికగా చేసుకొని నా అభిప్రాయాన్ని నేను తెలియజేయను. ఓకే. దట్స్ మై రూల్. అంటే జనరల్‌గా ఇండస్ట్రీ ఈస్ ఫుల్ ఆఫ్ గాసిప్పింగ్ లేకపోతే ఒకళ్ళకొకళ్ళు మంచి మాట్లాడుకోవడం. నాకెవ్వరు ఇక్కడ ఫ్రెండ్స్ లేరండి. అవునా? అంటే కలిసి ట్రిప్స్‌కి వెళ్ళి లేకపోతే సాయంత్రం అయితే పార్టీలు చేసుకొని అలాంటి కల్చర్ కాదు మాది. పార్టీ కల్చర్ చాలా దూరం. లేదండి. ఓకే. ఇట్స్ 9 పీఎంకి పడుకుంటారు. 9 పీఎం తర్వాత నేనేం చేస్తాననేది అది వేరే విషయం. ప్రపంచానికి ప్రపంచానికి అనవసరం. యూ కీప్ చాలా ప్రైవేట్. చాలా విషయాలు ప్రపంచానికి అనవసరం అని భావించే వాట్ ఎవర్ యూ కాల్ అది మూర్ఖత్వమా? లేకపోతే సెల్ఫిష్ నేచరా? లేకపోతే ప్రైవేట్ అంటారా? నాకు ఆ ప్రైవసీ మెయింటైన్ చేయడం చాలా ఇష్టం. ఈ ఇంటర్వ్యూస్ ఈటిల్లో కూడా చాలా పర్టిక్యులర్‌గా ఉంటారటగా? నేను కొన్ని విషయాల్లో కొన్నే మాట్లాడతా. కొంతమంది గురించి మీరు అడిగినా నేను మాట్లాడను. పర్టిక్యులర్‌గా ఉంటా అని చెప్తారంటగా చాలా స్ట్రిక్ట్‌గా. డెఫినెట్‌లీ అండి. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాను సునీత గారితోని ఎవరితో మాట్లాడితే దే వర్ సర్ప్రైజ్డ్. ఎందుకు? అన్ని టాపిక్స్ మీద ఆవిడ మాట్లాడరు. అండ్ కపుల్ ఆఫ్ పీపుల్ ట్రై చేసినా సరే ఈ టాపిక్ మీద అయితే నేను మాట్లాడను అని అన్నారంట అని చెప్పారు. ఖచ్చితంగా చెప్తానండి. దేశ సేవ చేయటానికి, దేశాన్ని ఉద్ధరించే రాజకీయ నాయకురాలిని కాదు. హ్మ్. సమాజంలో ఒక టార్చ్ బేరర్‌గా నిలబడి ఏదో మార్పు తీసుకొచ్చే దారిలో నేను లేను. నేనల్లా నా కుటుంబం, నా పిల్లలు బావుంటున్నారు. వాళ్ళు తిన్నారా? వాళ్ళ ఫ్యూచర్ బావుందా? నా తల్లిదండ్రుల ఆరోగ్యం బావుందా? నా ఫ్యామిలీ ఏంటి? వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉన్నారా? చూడ్డానికి మొదలుపెట్టాను నా సంపాదన. అట్ ది ఏజ్ ఆఫ్ 17. అంతకు ముందే ఇన్‌ఫాక్ట్ ఆల్ ఇండియా రేడియో. నేను నా కుటుంబాన్ని పోషించుకోవటానికి ఈ రంగంలోకి అనుకోకుండా వచ్చినా కూడా ఇక్కడ స్థిరపడ్డాను. బట్ ఒకసారి సక్సెస్ వచ్చాక మీ మాటకుండే వాల్యూ కొంచెం అంటే అందరూ రికగ్నైజ్ చేస్తారా అనేది వేరే విషయం గానీ ఇందాక మాట్లాడుకున్నాం. బట్ దానికుండే మాటకుండే వెయిట్ పెరుగుతుంది కదా! అలా అని చెప్పి ప్రతి దానిలోనూ నా అభిప్రాయం అవసరం లేదనుకుంటా. ఓకే. దేనికి? దేనికి నా అభిప్రాయం చెప్పాలి? అంటే అడక్కపోయినా నేను ఒక్క మాట కూడా మాట్లాడను. మీరడిగితే నేను ఇంటర్వ్యూకొచ్చాను. అవును. మీరు నన్ను అడిగితే నేను సమాధానం చెప్తున్నాను. అవును. అడగకుండా నేను ఏది చెయ్యను. అడగకుండా నేను ఏది మాట్లాడను. మీరొక రూల్ పెట్టుకొని దాన్ని పాటిస్తూ ఇక్కడ దాకా వచ్చారంటే అది గుడ్ రూల్ అనే అర్థం కదా! బికాజ్ యూ హావ్ బీన్ గుడ్ సక్సెస్‌ఫుల్ ఆర్ హియర్. బ్యాడ్ ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ ద న్యూస్ అండి. అంటే చాలా చిన్న చిన్న పిల్లలొస్తున్నారు కదా మేడం! ఇప్పుడు అంటే ఐ డోంట్ నో గానీ ఎందుకు పేరెంట్స్‌లో అవేర్‌నెస్ వస్తుందో గానీ పిల్లల్ని పాటల్లోని, క్లాసికల్ డాన్స్‌లోని ట్రైన్ చేయడం అనేది ఫ్యూ ఇయర్స్‌గా ఇంకా ఎక్కువైంది. అండ్ వాళ్ళు టీవీ షోస్‌లోని వీటిలో సింగింగ్ కాంపిటీషన్స్‌లోని చేస్తున్నారు. అండ్ మీరు జడ్జ్ కింద కూడా చేస్తున్నారు కదా! దట్ ఈస్ ద ఏజ్ చాలా కేర్‌ఫుల్‌గా నర్చర్ చేయరు వాళ్ళు. ఫెయిల్యూర్ ఆబ్వియస్‌లీ ఒక కాంపిటీషన్‌లో సక్సెస్ అనేది ఒకళ్ళకే వస్తది. మిగతా వాళ్ళందరూ నెక్స్ట్ ప్లేసెస్‌లో ఉంటారు. వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారంటే ఒక మీరు చాలా ఆ ఏజ్ నుంచి వచ్చినోళ్ళు, చాలా చిన్న ఏజ్ నుంచి వచ్చి ఇక్కడికొచ్చినోళ్ళు కాబట్టి ఎలా హ్యాండిల్ చేస్తారు వాళ్ళని? మేము హ్యాండిల్ చేసేదానికంటే అండి ఇప్పుడు 'పాడుతా తీయగా' లేటెస్ట్ సీజన్ ఏదైతే ఉందో అది 8-12 ఇయర్ ఓల్డ్. హ్మ్. ఆ ఏజ్ గ్రూప్‌కి సంబంధించింది. వాళ్ళని ఏమి జడ్జ్ చేయము. వాళ్ళకేంటంటే కాంపిటీషన్ కాబట్టి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని క్రేన్ ఒక్కపడి వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి డబ్బులు. హ్మ్. సో, అలా ఏదో మార్కులేస్తాం కానియండి. ఇదంతా అబ్జార్బ్ చేసుకునేటటువంటి వయసు. అదే 13 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ ఏజ్ గ్రూప్ కాంపిటీషన్ అయితే ఒకలాగా హ్యాండిల్ చేస్తాం. 16 అండ్ అబోవ్ అది వేరేలాగా హ్యాండిల్ చేస్తాం పిల్లల్ని. సో, ఆ ఏజ్ గ్రూప్‌కి తగ్గట్టుగా. ఈ టైంలో ఎలా ఉంటుంది 8-12 ఇయర్ ఓల్డ్ ఏజ్ గ్రూప్‌లో ఏం జరుగుతుంది? మీకు తెలియంది కాదు. వాయిస్‌లో మెచ్యూరిటీ ఉండదు, ఎక్స్‌ప్రెషన్ ఉండదు, గమకాలు సరిగ్గా పలకవు. ఇదంతా నేర్చుకునే వయసు. సో, 16, 17 ఏళ్ళొచ్చేసరికి కొంచెం మౌల్డ్ అవుతారు వాళ్ళు. అవును. గమకాలు తిరుగుతాయి. గొంతు మనం ఎలా చెప్తే అలా వినటం స్టార్ట్ చేస్తుంది. సో, వీళ్ళకి చెప్పే విధానం ఒకలా ఉంటుంది. వాళ్ళకి చెప్పే విధానం ఒకలా ఉంటుంది. అంటే గైడ్ చేసే విధానం. కాబట్టి చిన్న పిల్లలప్పుడు మాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది జీవితం. హ్మ్. హమ్మయ్య! ఇప్పుడు పిల్లలు పాడుతున్నారు. వి డోంట్ రియల్లీ హావ్ టు ఫోకస్ అండ్ చే ఏదో చూసి ఇవి రాసుకొని, అవి రాసుకొని అలా చేయాల్సిన అవసరం ఉండదు. బట్ కాంపిటీషన్స్‌లో కూడా ఏమైపోతుంది అంటే, నేను ఒక పాపని దగ్గరికి తీసుకొని,
అది కాదు తల్లి. సెపరేట్‌గా షూటింగ్ కాకుండా. ఇలా పాడు ఇంకొంచెం బెటర్‌గా ఉంటుందని పొరపాటున చెప్పాననుకోండి, మిగిలిన పిల్లల తల్లిదండ్రులొచ్చేసి ఫేవరెటిజం అనుకుంటారా? ఫేవరెటిజం అనుకుంటారు. దాంతో ఒక చిన్నపాటి గాసిప్ స్టార్ట్ చేస్తారక్కడ. హ్మ్. సునీత గారికి ఈ సదరు క్యాండిడేట్ అంటే ఇష్టం. హ్మ్. మమ్మల్ని అంత పట్టించుకోరు అది చేయరు. పోనీ ఆ క్యాండిడేట్ గెలుస్తుందా? ఫైనల్‌గా గెలవలేదు. కానీ ఆ గాసిప్ మాత్రం ప్రచారం అయిపోతుంది. సో, ఏదన్నా మంచి చేద్దామని చూస్తే ఇక్కడ చేసే అవకాశం లేకుండా పోయింది. మేడం ఇందాక 'బాలు' గారి గురించి చెప్తున్నారు. అంటే ఈటీవీలో ఎన్నో ప్రోగ్రామ్‌లు మీరిద్దరూ పక్క పక్కన నుంచొని ఎన్నో పెర్ఫార్మ్ చేశారు. ఇందాక నేను చెప్పినట్టు కొన్ని వీడియోస్ ఒరిజినల్ పాటల కంటే కూడా ఎక్కువ వ్యూస్ ఉన్న ఇది కూడా ఉంటాయి. ఆల్ ఆఫ్ సడెన్ అంటే కోవిడ్ టైంలో 'బాలు' గారి న్యూస్ ఏదైతే వచ్చిందో అసలా ఐ వాజ్ లైక్ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు, జీర్ణించుకోలేకపోయాను. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ మీడియాలో నేను మాట్లాడినంతగా ఈ టాపిక్ ఎవరో మాట్లాడి ఉండరు. ఇండస్ట్రీ తరపు నుంచి ఇప్పటిదాకా ఆయనకి రెస్పెక్ట్ ఇస్తా ఒక్క సభ కూడా పెట్టల. సభ పెట్టి కోవిడ్ తర్వాత అని చెప్పి కోవిడ్ ఏదో అని ఏదో చేశారు. కోవిడ్ ఉంది అది ఇది అని ఏదో చెప్పారు. బట్ ఆయనకి తగ్గ రీతిలో ఒక సెండ్ ఆఫ్ అనేది, ఒక హోమేజ్ అనేది ఇండస్ట్రీ ఇవ్వలేదన్న ఫీలింగ్ నాలో ఎప్పుడో ఉంది. ఇది చాలా సార్లు చాలా చోట్ల చెప్పాను నేనిది. యాహ్! ఇక్కడ హీరోలంటే హీరోలే. వేరే ఏ ఫీల్డ్‌కి సంబంధించి వాళ్ళని హీరోలుగా గుర్తించటం నేనిక్కడ చూడలేదు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ తమిళనాడులోనే 'ఇళయరాజా' గారి కటౌట్లు పెట్టారు. హ్మ్. 'బాలు' గారి కటౌట్లు పెట్టారు. బట్ ఇక్కడ ఎక్సెప్ట్ ఫర్ ఆర్ హీరోస్ వేరే డిఫరెంట్ క్రాఫ్ట్స్‌లో ఉన్న వాళ్ళని హీరోలుగా పరిగణించడం అనేది ఇక్కడ నేను అసలు ఎంతమంది ఆయన గొంతుతో ఎన్ని పాటల ఫేట్ మార్చుంటారు. ఎన్ని సినిమాల ఫేట్లు మార్చుంటారో. ఎంతమంది అది స్టార్స్‌ని మ్యూజిక్ మార్చుంటారో. లవర్స్‌కి మాత్రమే అర్థమయ్యేటటువంటి విషయం అండి. అదే చెప్తున్నాను కదా! హీరోలంటే కండబలం ఉండి ఆహ్, ఎవరైతే సినిమాని కొన్ని వందల కోట్లకి నడిపిస్తారో వాళ్ళు మాత్రమే హీరోలు. ఇక్కడ సమాజం కూడా అలాగే ట్రీట్ చేస్తుంది. ఇండస్ట్రీ కూడా అలాగే ట్రీట్ అంటే చేస్తుంది. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. మొన్నేదో 'బాలు' గారి విగ్రహం ఇక్కడేదో పెట్టాలని ట్రై చేస్తే దాని గురించి కూడా కాంట్రోవర్సీ అయింది. ఇప్పుడు చెప్తున్న మాటకి నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే 'బాలు' గారి కటౌట్లు తమిళనాడులో పెట్టామంటే మనం వి డిడ్ నాట్ సెలబ్రేట్ హిమ్ యాస్ మచ్ యాస్ వి షుడ్. ఏనుగెక్కిచ్చి ఊరేగించేవారు బాలుగారిని కర్ణాటకలో. హ్మ్. తమిళనాడులో కటౌట్లు పెట్టారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే హీరో వర్షిప్ లేదేమో మేబీ. మాకు, మనకి, మనకి అంటాను ఎందుకంటే యూఆర్ ఎ ట్రూ మ్యూజిక్ లవర్. మనకి ఉన్నటువంటి ఫీలింగ్ సమాజంలో అందరికీ లేదేమో మరి. అందరూ మనసులో పెట్టుకొని మనసులోనే గుళ్ళు కట్టేసి దేవుడిలాగా కటౌట్లు పెట్టుకున్నారేమో. బట్ బయటకొచ్చేసరికి మరి ఏమో చూపించుకోవటంలో లోపం వచ్చింది మరి అలా తెలియదు. అని సరిపెట్టేసుకుంటున్నాం. సరిపెట్టుకోవాలి కదండీ! ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే యాక్చువల్లీ నాకు 'బాలు' గారి విగ్రహం గురించి అప్పుడు కాంట్రోవర్సీ అయినప్పుడు ఇన్‌ఫాక్ట్ మీరనుకున్నట్టే నేను సరిపెట్టుకున్నా. అసలు ఎవరు అడిగారురా బాబు! ఆ విగ్రహం కట్టకపోయి ఉంటే డిస్కషన్ ఎగ్జాక్ట్‌లీ జరిగేది మై కాదు. పాయింట్. ఎగ్జాక్ట్‌లీ మై పాయింట్. ఇప్పుడు ఏదో సరే కట్టారు. కట్టిన తర్వాత అసల ఆ గొడవేంటి? గొడవ దేని గురించి? గొడవకి కారణం బాలుగారి విగ్రహం కాదు. హ్మ్. ఎవరో ఎక్కడో ఈగోయిస్టిక్‌గా ఫీల్ అవ్వడం. అవును. దీనంతటికి మూల కారణం మళ్ళీ ఈగో అనే ఎక్కడైనా అంతే. ఆ ఈగోని పక్కన పెడితే గో హెడ్ అవుతుంది లైఫ్. హ్మ్. ఐ ఐ డోంట్ సీ ఎనీ పాయింట్. ఆ వేళ నాకు వెళ్ళాలని కూడా అనిపించలేదు. ఇంత గొడవ జరిగిన తర్వాత వాట్ ఆర్ వి ట్రైయింగ్ టు ప్రూవ్? ఎందుకు? ఏం చేస్తున్నాము? మన మనసులో ఉన్నారు. ఇప్పుడు మా అందరికంటే ఎక్కువ టైం ఎవరు స్పెండ్ చేయలేదు. అంతేగా. ఆయనకి ఇప్పుడు ఆయన ఇక్కడికొచ్చి రాత్రిపూట ఎవరొచ్చి ఏం చేస్తారో, ఏంటో అని మనకి టెన్షన్ భయం. అసలు అవును. చాలా అదా గౌరవం మనం ఇచ్చేది. అంటే ఇదివరకో ఊర్లలో చిన్న చిన్న ఇష్యూస్ కనిపిచ్చేయి. ఎవరో ఒకళ్ళు చనిపోతే వాళ్ళు శవాన్ని తీసుకెళ్ళకుండా అక్కడే డిస్కషన్‌లు పెట్టేవారు. అయి కావాలి మాకు, ఇయి కావాలి, ఇయి కావాలని. అయ్యెంత చిల్లరగా ఉంటాయో,
ఈ డిస్కషన్స్ అంతే చిల్లరగా చేశారు మొన్నైతే. ఐయామ్ సో సారీ టు సే దిస్ అగైన్ బట్ ఎక్కువ హైలైట్ చేశారు గూడా. అది కూడా. ఆబ్వియస్ ఇప్పుడు అక్కడ ఎవరో వెళ్లారు. ఎవరో వెళ్ళి అక్కడ ఏదో ఒక మాట మాట్లాడారనుకోండి. అక్కడ కెమెరాలు తీసుకెళ్ళిపోయి ఆ విషయాన్ని అంత హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ అండి. నేను ఐ అగ్రీ ఆన్ దట్. సో, ఒక చిలికి చిలికి గాలివాన చేసినంత చేసి ఎవరినందాం ఇక్కడ? గొడవ చేసిన వాడిని అందామా? డిఫెండ్ చేసిన వాడిని అంటే హిస్టరీ ఎప్పుడూ గొడవ చేసిన వాడి పేరు గుర్తుపెట్టుకోదు. లేకపోతే డిఫెండ్ చేసిన వాడి పేరు గుర్తుపెట్టుకోదు. ఆయనకేంటండి? ఆ పర్సనాలిటీ టవరింగ్ అసలు ఆయనకి అంత అవసరం. ఆ! నో దీస్ పీపుల్ డోంట్ డిజర్వ్ హిమ్ అండి. అంతే ఎగ్జాక్ట్‌లీ. నో. ఆయన ఎక్కడున్నా ఆయన ఎక్కడున్నా మహారాజండి. యాహ్! లేకపోయినా మహారాజు. కొంతమందికి కటౌట్లు పెట్టి వాళ్ళని హీరో వర్షిప్ చేయాల్సిన అవసరం లేదు. మన గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. ఒక్క సెకండ్ అన్నా ఎవరి ఫైట్ అన్నా ఇంకోటైనా మర్చిపోగలుగుతామేమో కానీ ఆయన పాట మర్చిపోగలుగుతారా? ఆయన పాట లేని రోజు ఏదైనా ఉందా? ఉండదు. లేదు. సో, అది ప్రజలందరూ హృదయాల్లో ఇచ్చిన స్థానానికి మించిన స్థానం ఎవరు ఇవ్వలేరు. సో, ఇంకొక పాట పాడదాం మేడం. చాలా ఎందుకో? సీరియస్ మ్యాటర్ అయిపోయింది. నేను సీరియస్ పాటలు నేనేం నేర్చుకోలేదు. గోదావరిలో ఒక పాట ఉంటది కదా! ఆహ్, హ్మ్. నీకు మనసు ఇచ్చా, ఇచ్చినప్పుడే నచ్చా, కనుల కబురు తెచ్చా, తెలుసు నీకది, తెలుగు ఆడపడుచు, తెలుపలేదు మనసు, మహా తెలియనట్టు, నటనలే అది, ఎన్నెల్లో గోదారి తిన్నెల్లో నన్ను తరగల్లే నొరగల్లే ఏనాడు తాకేసి తడిపేసి పోలేదుగా అందంగా లేనా అస్సలేం బాలేనా నీడు చూడు కాననా బ్యూటిఫుల్ సాంగ్. కానీ పాటలో లిరిక్స్ బట్టి కూడా అన్‌కంఫర్ట్‌నెస్ ఉంటదా మీకు? ఎప్పుడన్నా ఇది అన్‌కంఫర్టబుల్‌గా ఉంది నేను పాడను అనేది ఏమన్నా జరిగిందా? అలా ఏం జరగలేదండి. ఒక్కసారి నేను పాడతాను అని చెప్పి ఒప్పుకొని స్టూడియోకి వెళ్ళిన తర్వాత, అక్కడ మరీ అంత అలాంటి పాటలు నేను పాడలేదు. మీకు లక్కీగా అసలేం పాడలేదు. అలా ఏం లేదు. ఉన్నాయి. స్ట్రెయిట్ మీనింగో, డబుల్ మీనింగో వాటెవర్ ఇట్ మే బీ ఉన్నాయి. కానీ నేను బయటికొచ్చిన తర్వాత ఏంటి నేను ఇలాంటి పాట పాడాను? ఆర్ ఏంటి నాకు వీళ్ళు ఇంత రెమ్యునరేషనే పే చేశారు? అసలు ఏంటి ఏం జరుగుతుంది? నో ఐ నెవర్ డూ థాట్. ఐ నెవర్ థింక్ అబౌట్ థాట్. అసలు పాట పాడకూడదు అనే పాట ఏదన్నా ఉంటదా అసలు? మీరు ఈ పాట ఈ లిరిక్స్ నేను పాడలేనండి అని అనగలిగేది ఏమన్నా ఉంటదా? ఉంటుంది. చాలానే ఉండుంటాయి. లక్కీలీ నా వరకు రాలేదు. బట్ చూసుకుంటే ఈ మధ్య కాలంలో వస్తున్న లిరిక్స్ కూడా చాలానే అలాంటి పాటలున్నాయి. ఎందుకు ఒకప్పుడు మనం డబుల్ మీనింగ్, ఇప్పుడు స్ట్రెయిట్ మీనింగ్. అంటే కమర్షియల్ సినిమా అంటే సరే ఒక లిరిసిస్ట్ గారు ఒక ఇష్యూ జరిగింది. ఒక పాటలో ఉన్న డబుల్ మీనింగ్ డైలాగ్ గురించి డిస్కషన్ పెడితే, మీరు రచయితల తాలూకా లేకపోతే డైరెక్టర్ల తాలూకా క్రియేటివిటీని తగ్గిస్తున్నారు మీరు. కమర్షియల్ సినిమాలో ఇలా ఉండొచ్చు, ఉండకూడదు అని మాట్లాడుతున్నారు. ఉండకూడదని మీరు మాట్లాడకూడదు. అది మీరు రైటర్స్‌ని లిమిట్ చేయడమే అంటున్నారు. అదొక ఆర్గ్యుమెంట్. కమర్షియల్ సినిమా అని. వాళ్ళు ఆ పని చేశారు. వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవాలి. దాన్ని బట్టి క్రియేటివ్ రెస్ట్రిక్షన్ ఎక్కడి నుంచి వస్తుందనేది నాకు ఆశ్చర్యం వేసిన విషయం. ఐ రియల్లీ డోంట్ థింక్ సో. ఒకే ఉద్దేశాన్ని ఒక్కొక్క పోయెట్ ఒక్కొక్కలా చెప్తారు. ఆయన ఎంచుకున్నటువంటి మార్గం అది. అది అందరికీ రుచించిందా లేదా అనేది ఆయనకి పట్టింపు లేనప్పుడు జనాలకు కూడా వినాలా వద్దా అని డిసైడ్ చేసే ఉంటది కదా! ఫ్రీడమ్ అంటే వాళ్ళకి ఇప్పుడు 'అందంగా లేనా' అనే పాట ఉంది కదా! ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ నంబర్. డబుల్ మీనింగ్ ఏమి ఉండదు. బట్ స్టిల్ ఇయర్స్ టుగెదర్ ఇన్ని సంవత్సరాల తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం. చెప్తున్నాను కదండీ! ఇది ఇండివిడ్యువల్. పర్సన్ టు పర్సన్. హ్మ్. ఓకే. ఒక కవి అలా చెప్తారు. ఇంకో కవి ఇంకొకలా చెప్తారు. ఇంకో కవి గుంభనంగా చెప్తారు. మనం మీనింగ్ వెతుక్కునేలాగా కొంతమంది చెప్తారు. అది స్మార్ట్‌నెస్. లేదు నేను ముక్కుసూటిగా మాట్లాడతాను. నేను డైరెక్ట్‌గా ఉన్నదున్నట్టు చెప్పేస్తా. అది నా ఇష్టం అని మాట్లాడితే ఎవరేం చేస్తారు? హ్మ్.
కానీ అన్‌ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, అదే పాటని ప్రతి వేదిక మీద వెళ్ళిన చోటల్లా మేల్ సింగర్ ఉన్నా లేకపోయినా ఆ పాట పాడండి మీరు. ఈ పాట మీరెందుకు పాడరు? అని బెదిరించే మనుషులున్నారు చూడండి. అక్కడ నాలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఆ పాట పాడకపోతే ఆ ప్రోగ్రామ్‌కే ఒక వాల్యూ లేనట్టు. ఆహ్, ఫేస్ చేసారా మీరు ఇలాంటివి? అయ్యయ్యో! చాలా చేస్తూనే ఉంటానండి. ప్రతిసారి ఫేస్ చేస్తూనే ఉంటాను. కానీ వాళ్ళకేదో నచ్చజెప్పి, అలా కాదు నా ఈవెంట్‌లో నాకు నచ్చలేదు ఇట్లాంటివి వద్దులేండి అని ఏదో ఒకటి అలాగా అలాంటి సిట్యుయేషన్ గూడా క్రియేట్ అవ్వడం అనేది ఆ పాట మూలంగానే జరిగింది గదా! కానీ ఎందుకు మేడం ఇప్పుడు నేను ఒక మూడో, నాలుగో పాటలు పాడారు మీరు. అన్నీ కూడా ఒక 10 సంవత్సరాల బ్యాక్ పాటలే పాడిచ్చా మీ చేత. అవును. ఎందుకు అంటే క్వాలిటీ ఆఫ్ ది మ్యూజిక్, క్వాలిటీ ఆఫ్ సాహిత్యం గాని, క్వాలిటీ ఆఫ్ సింగింగ్ గాని తెలుగు సినిమాలో తగ్గుతుంది అనే ఒపీనియన్ నాకైతే ఉంది. నా పర్సనల్ ఒపీనియన్. మళ్ళీ ఆహ్, మాటలెలా ఉన్నాయి? అలాగే ఉన్నాయి. సీన్స్ ఎలా ఉన్నాయి? అది బోల్డ్‌గా ఉన్నాయా? అవును. రా స్ట్రెయిట్‌గా ఫిల్టర్స్ ఏం లేకుండా ఒకప్పుడు ముద్దు పెట్టుకుంటే పువ్వు పెట్టేవారు. అలాంటివేమన్నా ఉన్నాయా? లేదు. మరి లిరిక్స్ మారతాయిగా. కానీ సంభాషణ మారింది. పాయింట్స్ మారాయి. బోల్డ్ స్టోరీస్, బోల్డ్ సబ్జెక్ట్స్ అండ్ డార్క్ స్టోరీస్. చాలా డార్క్ సబ్జెక్ట్స్ అన్నీ వస్తున్నప్పుడు అందంగా లేనా ఎందుకు వింటారు? ఎందుకు పెడదాం అనుకుంటారసలు? సర్ప్రైజింగ్‌లీ 'వేటూరి' గారి పాటలు గాని, లేకపోతే కొన్ని పాటలు వెనక్కెళ్తే నిజంగా డబుల్ మీనింగ్ లేవా అంటే కొన్ని కొన్ని చాలా ఇంకా ఎక్కువ డబుల్ మీనింగ్ ఉంటాయి ఇప్పుడు వాడే దారుణమైన పదంగా. పాటలున్నాయి. దారుణం. అవును. మరి ఎందుకు ఇప్పుడే ఇది ఇంకా అంటే టూ ఆబ్వియస్ అయిపోతుంది సాహిత్యం అనేది. ఒక దాన్ని ఉన్నా సరే ఒక ప్యాకేజింగ్ చేసేసి ఐయామ్ సో పాటలు సారీ టు సే దిస్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ది సోషల్ మీడియా అండి. ఆల్ బికాస్ ఆఫ్ ది సోషల్ మీడియా. హైలైట్ చేస్తున్నారు. ఒకప్పుడు పాటలు దారుణాతి దారుణంగా ఉన్నాయి. 'ఎన్టీఆర్' గారి పాటల్లో లేవా? హ్మ్. అవును. ఉంది. ఎన్ని బూతులున్నాయి. అసలు ఆ టైంలో వచ్చిన ఐటెమ్ సాంగ్స్ అన్నీ ఏంటవి? ఈరోజు వినండి కూర్చొని ఒకసారి మీరు. హ్మ్. వీళ్ళని సమర్థించట్లేదు, వాళ్ళని సమర్థించట్లేదు. ఎప్పుడూ ఉంది. కాకపోతే ఈ మధ్య ఏంటంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లుగా చేస్తున్నారు అందరూ అన్నీ. కానీ ఆడియన్స్ కూడా మెచ్యూర్ అయ్యారనుకుందాం గదా! ఇదివరకు ఉన్నంత ఆబ్జెక్టిఫికేషన్ కాల్ ఔట్ కాదు. చేసేవాళ్ళు కూడా ప్రతి ఉన్నారు. ఒక్కళ్ళు నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పకపోతే ఈ రోజున సమాజంలో ఏదో తప్పు జరుగుతోంది అన్న ఫీలింగ్‌లో ఉన్నారు. థట్ ఈస్ వెరీ రాంగ్. ఓకే. ప్రతి ఒక్కళ్ళు అందరి అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి చోట. హ్మ్. అది మానేస్తే తగ్గుతదంటారు. తగ్గదా? అంతే కదా! అదే ఆ మాట నిజమేలెండి. తగ్గదా? ఎందుకు అవసరమే ఉంది? ఓకే. అండ్ ఒక పాట 'ఊహలు గుసగుసలాడేలా' పాట. ఓహో! ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది. ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతె ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలవని కాలిలాగా మది నిన్ను చేరుతుంది చిలక. తనకొక తోడులాగా వెనకని సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ. ఒక స్ట్రెయిట్ క్వెషన్ మీకు. చాలామంది యంగ్ గర్ల్స్ వస్తున్నారు ఇండస్ట్రీకి. చాలామంది ఇంటర్వ్యూ చూస్తారు. ఆళ్ళ పేరెంట్స్ చూస్తారు. స్ట్రెయిట్ ఆన్సర్. ఆహ్, హౌ సేఫ్ ఈస్ అవర్ ఇండస్ట్రీ ఇట్స్ నాట్ ఫర్ సేఫ్ విమెన్? అండి. ఇట్స్ డెఫినెట్లీ నాట్ సేఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషన్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎమోషనల్లీ స్ట్రాంగ్, ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్ అండ్ ఫినాన్షియల్లీ స్ట్రాంగ్. ఈ 4 స్ట్రెంగ్త్స్ లేకపోతే ఇండస్ట్రీ ఎవ్రీ సెకండ్ పరీక్ష పెడుతుంది. ఓకే. హ్మ్. ఎనీ 24 క్రాఫ్ట్స్‌లో ఎనీ క్రాఫ్ట్. అంటే భూదేవికున్నంత పేషెన్స్ ఎవ్రీ డే ఎవరికుంటుంది? ఉంటే వెల్కమ్. అంటే నేనొక రికార్డింగ్ చూసా మేడం. ఒక 6, 7 ఇయర్స్ బ్యాక్. మీరిందాకన్నారు చూసారా చేతులు వేస్తారని జెప్పి. నేను చూసా. ఆ బిహేవియర్, ఆ క్రీపీ బిహేవియర్ చూసా. అండ్ ఫార్చునేట్‌లీ ఆర్ అన్‌ఫార్చునేట్‌లీ అమ్మాయి అసల రెసిప్రొకేట్ కూడా అవ్వట్లా.
ఈ రోజుల్లో అండి అవన్నీ పెద్ద మ్యాటర్ కాదు. డజంట్ మ్యాటర్. ఐ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్. వాట్స్ యువర్ ప్రాబ్లమ్ టైప్‌లో ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, అన్ని రకాలుగా ఉంటారు. హౌ యూ టేక్ ఇట్, యాక్సెప్ట్ ఇట్, గో అహెడ్ విత్ ఇట్ అంతే. సో, నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. నేను దట్స్ దట్ ఈస్ మీ. ఎక్కడో అక్కడ కాల్ ఔట్ చేస్తేనే ఎండ్ అవుతదని మీరు లేదండి. వాళ్ళు అవ్వదండి. పెద్ద ఉద్యమం అవ్వదండి. చేశారు. అంత సీన్ లేదండి. అవ్వదు. ఇదెక్కడ అవ్వదు. ఓకే. యూ డోంట్ బిలీవ్ దట్. ఐ డోంట్ బిలీవ్ థట్. ఓకే. ఇదెక్కడ అవ్వదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. తప్పదు. ఇది బిటర్ ట్రూత్ అంతే. అంటే పెద్ద మనుషుల్లా కనిపించే చాలా మంది అసలు పెద్ద మనుషులే కాదంటారు. అలా అని నేను డైరెక్ట్‌గా అనను. పెద్ద మనుషులు ఒకళ్ళతో పెద్ద మనిషిగా బిహేవ్ చేయొచ్చు. ఇంకోళ్ళతో అదే పెద్ద మనిషి వేరేలా బిహేవ్ చేయొచ్చు. అగైన్ పర్సన్ టు పర్సన్. అందరితో ఒకేలా బిహేవ్ చేయరండి. ఓకే. నో. ఇట్స్ అగైన్ పర్సన్ టు పర్సన్. అంటే ఒక 4 వాల్స్ మధ్యలో చేసే బిహేవియరో లేకపోతే మన మన దగ్గర పనికొచ్చిన వాళ్ళతో చేసే బిహేవియరో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్‌లీ వాట్ డిఫైన్స్ యూ కదా! స్టేజ్ ఎక్కి లేకపోతే ప్రెస్ మీట్‌లో జర్నలిస్ట్‌ల ముందు మాట్లాడే బిహేవియర్ దట్ ఈస్ నాట్ ద రియల్ బిహేవియర్ కదా! కానీ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ ఇద్దరు వ్యక్తులకి మధ్య సంబంధించింది కదండీ! హ్మ్. అదే అంటున్నాను నేను. ప్రైవేట్‌గా ఉండే అప్పుడు చేసే బిహేవియరే రియల్ బిహేవియర్ కదా! అది రియల్ బిహేవియర్. అది రియల్ బిహేవియర్ కాకపోవచ్చు కూడా. మేబీ ఆ పర్టిక్యులర్ వ్యక్తితో మాత్రమే జరిగుండుండొచ్చు. మిగతా అందరితోనూ చాలా బాగుండుండొచ్చు. మనకు తెలీదు. సో, నేను ఒక ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని ఒక మనిషిని జడ్జ్ చేయను. దట్ ఈస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్ యూ. అండ్ బట్ ఐ యామ్ నాట్ ఓకే విత్ దట్ బిహేవియర్. ఐ యామ్ అవే ఫ్రమ్ యూ. ఐ విల్ నెవర్ మీట్ యూ అగైన్. అంటే ఈ ప్రాసెస్‌లో మెన్‌ని జనరలైజ్ చేసే బిహేవియర్‌ని జనరలైజ్ చేసే విమెన్‌ని చూసారు మీరు? ఇక్కడ ఇలాగే ఉంటది, ఇలాగే ఉండాలి, ఇలా ఉంటే తప్పేంటి అని మాట్లాడేవాళ్ళని ఎవరినైనా చూసారా? నేనొచ్చినప్పుడు నేనొక్కదాన్నే ఉన్నాను ఇండస్ట్రీలో. నా తోటి కళాకారులు అంటే నా 2 ఏళ్ల, 3 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన సింగర్స్ ఉన్నా కూడా అండి, మాకెప్పుడు అంత ఇలాంటివి మాట్లాడుకునేంత అవకాశము, అవసరం ఎప్పుడు రాలేదు. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఇది వాళ్ళది. అప్పుడెందుకనో చాలా కాంపిటీషన్ ఫీల్ అవుతూ ఉండేవారు నాతో. నాతోనే కాదు, నాకివన్నీ పట్టనంత బిజీగా డిఫరెంట్ ఫీల్డ్స్‌లో ఉండేదాన్ని నేను. ఓకే. ఐయామ్ నాట్ ఎగ్జాక్ట్‌లీ ఎ ప్లేబ్యాక్ సింగర్. ఐయామ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ టూ. ఐయామ్ ఎ టెలివిజన్ హోస్ట్. ఐయామ్ థిస్, ఐయామ్ థాట్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ వాస్ ఎక్స్‌ట్రీమ్‌లీ బిజీ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ మై కిడ్స్. వాళ్ళని పెంచుకోవటంలో నాకు నా టైం అంతా అయిపోయింది. నా బాల్యం అంతా వాళ్ళ బాల్యంలా గడిచింది. లిటరల్లీ చెప్పాలి అంటే. సో, ఇన్నున్నప్పుడు తర్వాత తర్వాత తెలిసిన విషయాలు చూసి, నా గురించి ఇలా ఎందుకనుకున్నారు? ఒకరోజు సునీతొచ్చింది. స్టూడియోకొచ్చి నేనక్కడే కూర్చున్నాను. తను నన్ను సరిగ్గా చూసి నవ్వకుండా వెళ్ళిపోయింది తెలుసా? ఇట్లాంటివన్నీ తర్వాత విన్నాను నేను. హ్మ్. నాకా టైంలో తెలీదు. లిటరల్లీ తెలీదు. నా ఫోకస్ అంతా ఏంటి? నేనిప్పుడు ఈ పాట పాడి వెళ్ళిపోయి నా కూతురికో, కొడుక్కో అన్నం పెట్టాలి. ఇలా ఉండేది. ఆ తర్వాత స్కూలు నుంచి తీసుకురావాలి. లేకపోతే నేనొక వాళ్ళ ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వాలి. వాళ్ళిద్దరిని తీసుకొని ఇంకెక్కడికో వెళ్ళాలి. ఫోకస్ అంతా అలాగే ఉండేది. సో, నేను ఎలా ఎవరితో రియాక్ట్ అయ్యానో, ఆ బిహేవియర్ ఏంటో అసలు నాకు కనీసం అవన్నీ ఐ నెవర్ యూజ్డ్ టు కేర్ అబౌట్ ఆల్ ఆఫ్ థాట్. మై ఓన్లీ ఫోకస్ వాస్ థాట్. ఇంత బిజీగా ఉన్న నాకు ఇట్లాంటి ఇన్సిడెన్సెస్ చాలా తక్కువే జరిగాయి లైఫ్‌లో చెప్పాలంటే. ఎందుకంటే అంత టైం ఎవరికీ ఇవ్వలేదు. అంత టైం తీసుకోలేదు. బట్ లేటర్ ఆన్ ఐ థింక్ 2012 తర్వాత నేనెప్పుడైతే సెటిల్ అయ్యి కొంచెం ఫ్రీడమ్ లైక్ నాతో మాట్లాడే ఫ్రీడము పక్కన వాళ్ళకిచ్చేటప్పుడు బయటపడినయేమో ఇయన్నీ. అప్పుడు ఇవన్నీ చూసాననమాట నేను. అండ్ కొంతమంది పర్సనల్ లైఫ్ జడ్జ్‌మెంట్స్ కూడా ఉంటాయి. ఇందాక స్టార్టింగ్ మీరు స్టార్ట్ చేసిన టాపికే ఇది. హౌ డస్ ఇట్ మ్యాటర్ యాక్చువల్లీ? ఎందుకంటే మీ పర్సనల్ లైఫ్‌లో ఏం జరిగింది అనేది మీకే తెలుసు. నాకు తెలీదు. ఇంకెవరికీ తెలీదు. ఎవరి పర్సనల్ లైఫ్ అయినా అంతే. అంతే గదా! కాకపోతే పీపుల్ జడ్జ్ యూ త్రూ దట్ లెన్స్. మీరిందాకన్నట్టే అసలు మీకేం తక్కువ ఇప్పుడు మిమ్మల్ని జడ్జ్ చేయడానికో, ఇంకోటో చేయడానికో. థట్ ఈస్ ద మోస్ట్ అన్‌ఫార్చునేట్ థింగ్ అండి. నేను నాకు చాలా మోటివేషన్ తగ్గిపోయింది ఒక టైంలో. ఒక టైంలో ఏంటంటే, నేను నా పిల్లల కోసం కదా ఇదంతా చేసుకున్నాను. ఇంత జరిగింది. నేనెన్ని కష్టాలు అనుభవించానో తెలీదు. నా దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో తెలీదు. నేను తిండి తింటున్నానో తినట్లేదో తెలీదు. నా లోన్స్ నేనెలా ఇవన్నీ
ఆలోచించి ఐ యూజ్డ్ టు ఫీల్ వెరీ బ్యాడ్. నాకు ఒక టైంలో బయటికెళ్ళాలంటే భయమేసింది. సొసైటీని ఫేస్ చేయాలి అంటే, నలుగురో, ఐదుగురో వెబ్‌సైట్సో, లేకపోతే యూట్యూబర్సో ఎవరో ఏదో రాసిన మాటలకి, నేను ఎంటైర్ వరల్డ్‌ని ఫేస్ చేయటానికి ఒక క్షణంలో, ఒక టైంలో నేనేదో తప్పు చేసిన దానిలాగా ఫీలయ్యాను. అందులో నుంచి ఇంత స్టూపిడ్‌గా ఆలోచిస్తున్నాను నేను. నేనేం తప్పు చేశానని వాళ్ళేదో మాట్లాడారు కాబట్టి నేను బయటికెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నాను అని రియలైజ్ అవ్వడానికి ఒక 3, 4 ఇయర్స్ పట్టింది నాకు. హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇంటూ డిప్రెషన్ మేడం? 100% I have been in depression for years. ఓకే. For so many years I can't even tell you. దానికి ఒకటే ఒక మందు మార్గం ఏంటంటే, నేను సాయంత్రం వచ్చి పిల్లలతో ఆడుకోవడం. ఓకే. అంతే. రేపొద్దునైతే మళ్ళీ అది సేమ్ థింగ్. ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేము. ఎందుకంటే అందరికీ ఆధారం నేనే. పిల్లర్‌లా నుంచున్నాను. అవును. నేన్ క్రాక్స్ వస్తే అంతే సంగతులు. బిల్డింగ్ అంతా మీరు కూలిపోతుంది. పడిపోతే మొత్తం పడిపోతది. మొత్తం పడిపోతుంది. కాబట్టి అలా లోపల పెట్టుకొని దబాకే ఇవన్నీ చేసేసరికి నాకు ఆటో ఇమ్యూన్ గూడా వచ్చింది. అవునా? ఐయామ్ ఫైటింగ్ విత్ థట్. ఓకే. యాహ్! దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ థట్. ఇప్పుడు నాకేదన్నా స్ట్రెస్ పెరిగిందంటే, అది ఆటోమేటిక్‌గా నాలో యూ నో ఐ గెట్ లాట్ ఆఫ్ పెయిన్. సో, థాట్స్ ద సిట్యుయేషన్. ఇవన్నీ ఎందుకు జరిగాయి? లోపల పెట్టుకోవడం వల్ల. అంటే నాకు అర్థం కాదు మేడం. అంటే యూ హావ్ బీన్ వెరీ సక్సెస్‌ఫుల్. ప్లేబ్యాక్ సింగింగ్ అవ్వనివ్వండి, స్టేజ్ షోస్ అవనివ్వండి, టీవీ షోస్ అవనివ్వండి, డబ్బింగ్ అని 750 ఫిల్మ్స్. యూ హావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. వాట్ ఈస్ లైఫ్? వాట్ ఈస్ లైఫ్? అంటే ప్రొఫెషన్, సక్సెస్, పేరా లైఫ్ అంటే? లైఫ్ అంటే ఏంటి? అకార్డింగ్ టు మీ ఈస్ ఫోన్ పక్కన పెట్టేసి, నేను ఏం జరుగుతుంది? అమ్మో! నా కొడుకు ఫ్యూచర్ ఏంటి? నా కూతురు ఫ్యూచర్ ఏంటి? రేపొద్దున ఏం జరుగుతుంది? అనే ఆలోచనలు పక్కన పెట్టి, ఇఫ్ ఐ గో ఫర్ ఎ వాక్, ఆకాశం వైపు కాసేపు చూస్తూ ప్రశాంతంగా ఉండటం అకార్డింగ్ టు మీ ఈజ్ లైఫ్. ఒక చెట్టు చూస్తూ గాలికి ఆకులు అలా కదులుతూ ఉంటే, లేతే ఒక పువ్వుని చూసి అబ్బా! ఎంత బాగా నవ్వుతోంది అని నేను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయటము ఫర్ మీ ఈజ్ లైఫ్. సో, అవన్నీ చేసినప్పుడు ఐయామ్ లివింగ్ అనుకుంటాను నేను. హ్మ్. అందుకనే మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకొని నేచర్‌కి దగ్గరగా ఉండడానికి ఇష్టపడతాను. మేడం ఈ టాపిక్ మాట్లాడొచ్చో లేదో తెలీదు. యాక్చువల్లీ నేను దీన్ని సమంత గారిని అడగాలని ఎప్పటినుంచో అనుకుంటున్న ఒకటి. ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ గురించి. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ ఆవిడ కూడా వెన్ షీ ఈస్ బ్యాటిలింగ్ విత్ దిస్ ప్రాబ్లమ్ ఈ బ్యాటిల్స్ కూడా చేయాల్సొచ్చింది. సొసైటీ, ట్రోల్స్ అవన్నీ కూడా. వాట్ ఎగ్జాక్ట్‌లీ ఇట్ ఈస్? ఆటో ఇమ్యూన్ ఈ మధ్యలో అన్‌ఫార్చునేట్‌లీ కామన్ అయిపోయింది. తన ఆటో ఇమ్యూన్ డిసీజ్ వేరు. మైన్ ఈస్ డిఫరెంట్. మైన్ ఈస్ క్రాన్స్ అని. ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇంటెస్టైన్స్‌లో ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది. ఓహ్! అది ఎప్పటికప్పుడు స్టెరాయిడ్స్‌తో ఆర్ క్లియర్ చేయాల్సి. యాహ్! దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఓకే. దానికి పాపం తను వెళ్ళినటువంటి టైం, తను ఫేస్ చేసినటువంటి టైం అంతా అన్నీ కలిసొచ్చి ఒకేసారి తన హెల్త్‌తో బ్యాటిల్ అండ్ ఆల్సో పర్సనల్ లైఫ్ అదంతా ఒకేసారి అనుభవించాల్సొచ్చింది తనకి. నేను స్టేజ్ వైస్ అనుభవించాను. దట్ ఈస్ డిఫరెంట్. దిస్ ఈస్ డిఫరెంట్. ఈ ట్రోలింగ్ గురించి అమ్మో! దట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. మేడం ఈ వాయిసెస్ ఇస్తారు కదా మీరు అబౌట్ 750 ఫిల్మ్స్ ఇచ్చారు కదా! ప్రతి పెద్ద హీరోయిన్‌కి అప్పట్లో మీరే ఇచ్చారు. మీరు డబ్బింగ్‌లో డబుల్ పాజిటివ్‌లో సినిమా చూస్తారు కదా! వాళ్ళు ఏం చేశారని చెప్పి. ఎలా అనిపిస్తది డబ్బింగ్ చెప్పేటప్పుడు? కొంతమంది డబ్బింగ్ నంబర్స్ చెప్తారు. ఏబీసీడీలు చెప్తారు. రకరకాలుగా ఉంటారు కదా! లేదండి. మాక్సిమం నంబర్ ఆఫ్ ఫిల్మ్స్‌లో హీరోయిన్స్‌కి ప్రాంప్టింగ్ ఇస్తారు. ఇప్పుడు వెనకాల నుంచి అసిస్టెంట్ డైరెక్టరో, అసోసియేటో అరుస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు అది పికప్ చేసుకొని లిప్ మొమెంట్ ఇస్తారు. కానీ కొంతమంది డైరెక్టర్స్ పర్టిక్యులర్‌లీ
వితౌట్ ప్రాంప్టింగ్ హీరోయిన్స్‌ని లైన్స్ ప్రాక్టీస్ చేసి షూట్ చేసిన వాళ్ళు చాలా మందున్నారు. అవునా? యాహ్! చాలా మందున్నారు. ఇప్పుడు 'శేఖర్ కమ్ముల' గారు, 'కృష్ణవంశీ' గారు చాలా మంది డైరెక్టర్స్ దే ఆర్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ హీరోయిన్ సేయింగ్. ఇప్పుడు 'నయనతార' గారు మాట్లాడారనుకోండి, ఆవిడ నోట్లోంచి మాట రాదు. హ్మ్. అలా ఉండదు ఆవిడకి డబ్బింగ్ చెప్పడం. మీకేమన్నా అర్థమైందా? అలా అలా డబ్బింగ్ చెప్పాలి. బట్ ఇట్స్ ఫన్. ఆ ఛాలెంజ్ నేను తీసుకోవడం అనేది నాకు చాలా చాలా అంటే కొన్ని కొన్ని తృప్తినిస్తుంది. సీన్స్ నేను చూసా. డబుల్ పాజిటివ్‌లో చూస్తే చాలా సీరియస్ సీన్‌లు జరుగుతాయి. చుట్టూరు అందరూ చాలా సీరియస్‌గా ఓహ్! యాహ్! మాట్లాడతారు. హీరోయిన్‌కి ఏబీసీడీలో లేకపోతే ప్రాంప్టింగ్ కూడా చాలా విచిత్రమైన యాక్సెంట్‌లో పాపం అనకూడదులే గానీ, అది వాళ్ళ లాంగ్వేజ్ గాదు. నేను క్రిటికల్‌గా మాట్లాడకూడదు అనిపిస్తది. డబ్బింగ్‌లో చెప్పేటప్పుడే చాలా కష్టం నాకు కదా! డబ్బింగ్‌లో చాలా ఈజీ అండి. అది నాకెప్పుడు ఏ ఆలోచన వచ్చేదో తెలుసా? ఆ అమ్మాయి అలా మాట్లాడుతున్నప్పుడు చుట్టుపక్కల ఆ అమ్మాయితో నటించే వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ మారకుండా హోల్డ్ చేస్తారు అది చూడండి. ఎగ్జాక్ట్‌లీ ఐ వాంట్ దట్. వాళ్ళు చాలా గొప్ప నటులు. అవును. ఓకే. ఈ మధ్య విలన్స్‌కి కూడా ప్రాంప్టింగే ఇస్తారు. చెప్తారు అవునవును. కదా! హ్మ్. నార్త్ నుంచి వస్తున్నారు చాలా మంది. సో, అలాంటప్పుడు పక్క వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ హోల్డ్ చేయటం ఉంది చూసారా? హ్మ్. దానికంటే గొప్ప చాలా విషయం గొప్ప. కాదు ఇది. దట్ ఈస్ గ్రేట్‌నెస్ అసలు. డబ్బింగ్‌లో ఒక 4 టేక్‌లు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. పర్వాలేదు. అక్కడ ఇంతమంది ఆర్టిస్ట్‌లని 4, 5 టేకులు తీసుకుంటే పక్కవాళ్ళు ఎలా చూస్తారు? అవును. ఎందుకు మీరెప్పుడు యాక్ట్రెస్‌గా ట్రై చేయలేదు? బికాజ్ చాలామంది హోస్ట్‌లు గాని, లేకపోతే సింగర్స్ గాని ట్రైడ్ గదా! ఎందుకు యాక్ట్రెస్‌గా ట్రై చేయలేదు? ఏమోనండి నాకు కెమెరా ఫ్రెండ్లీ అనిపించదు. నాకు చాలా భయం ఫస్టే. ఇలా మాట్లాడడం వరకు ఓకే. నేను కెమెరా చూడట్లేదు కాబట్టి నేను కెమెరా చూస్తే ఏమన్నా చేయాలంటే నాకు చాలా భయం. ఓకే. అంటే ఐ వాస్ ఎక్స్‌ట్రీమ్‌లీ బిజీ అండి. ఈ మధ్యలో కొంచెం బ్రీతింగ్ స్పేస్ దొరుకుతోంది తీసుకుంటున్నాను. ఇప్పుడు కూడా ట్రై చేయొచ్చు మీరు. ఇప్పుడు వద్దులేండి. అందరూ అమ్మ క్యారెక్టర్‌లు ఆడుతున్నారు. ఐ విల్ నాట్ డూ ఇట్. ఐ నో ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆడపిల్లలందరిని అమ్మలు చేసేస్తారు గదా! హ్మ్. అది ఇక్కడ ఉన్నదే గదా! వాళ్ళెలా ఉన్నారు? ఎంత యంగ్‌గా కనిపిస్తారు? వీటన్నిటికంటే ఓకే. వద్దు. ఇదొక పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ. సరే నాకు సూట్ అయ్యే సబ్జెక్ట్ కాదు గానీ, బట్ స్టిల్ హౌ డు యూ కీప్ యువర్ సెల్ఫ్ సో బ్యూటిఫుల్? అంటే మీ రొటీన్ ఎలా ఉంటది? స్కిన్ కేర్ గాని, లేకపోతే ఐయామ్ ఎ డైలీ ప్యూర్ వెజిటేరియన్ అండి. ఓకే. బయట అసలు తినను. డైట్ కోకులు తాగను. కోలాస్ తాగను. హోటల్ ఫుడ్ తినను. హ్మ్. రాత్రిళ్ళు బయటికెళ్ళి ఎంజాయ్ చేయాలన్న ఆలోచన దట్ ఈస్ నాట్ మై నేచర్. బేసిక్ ఇంట్రెస్ట్ అంతా చాలా బోరింగ్‌గా ఉంటుంది నాది. ఓకే. సాయంత్రం అయ్యేసరికి జస్ట్ వాకింగ్‌కెళ్తాను. వాకింగ్‌కెళ్ళి నేనిందాక అన్నట్టు నా ఫ్రెండ్స్ ఎవరు అంటే ఆ చెట్లు, ఆ చందమామ, ఆ నక్షత్రాలు అవన్నీ. సో, అంతే. నిన్న జరిగింది ఈరోజు మర్చిపోవాలి. ఎప్పుడన్నా ఏజ్ షేమింగ్‌కి గురయ్యారా మీరు? అంటే ఈ ఏజ్‌లో ఆహ్, వై డు యూ వాంట్ టు కీప్ యువర్ సెల్ఫ్ బ్యూటిఫుల్ అని అలా అని కొంతమంది క్రిటికల్‌గా మాట్లాడతారు కదా! అందరూ క్రిటికల్‌గా మాట్లాడతారు. ఈ ఏజ్ గురించనని కాదు. అబ్బో! పెద్ద బ్యూటిఫుల్‌గా ఉంది అని ఫీల్ అవుతూ ఉంటుంది అని విన్నాను. నేను డైరెక్ట్‌గానే విన్నాను. అవును. అదే. అచ్చా! జస్ట్ బికాజ్ నీ కళ్ళల్లో అందం చూసి ఆరాధించే భావన లేకపోతే అది నా తప్పా? నేనేం చేస్తాను దానికి? నేను అందంగా ఉన్నాను. అది నా అదృష్టం. నీ కళ్ళు దొబ్బాయి చూపించుకో. దానికి నేనేం చేయను. వాట్ షుడ్ ఐ డూ అబౌట్ థట్? దిస్ ఈస్ నథింగ్ బట్ నేననే కాదు ఎవరినైనా సరే ఒకళ్ళు సోషల్ మీడియాలో కానీ ఎక్కడన్నా కామెంట్ చేస్తున్నారు అంటే వాడిలో ఏదో ఒక లోపం లేకపోతే వాడు అని మాట్లాడకూడదు. ఆ అమ్మాయిలోనో, అబ్బాయిలోనో ఇద్దరు ఉంటారు. ఆడవాళ్ళని జడ్జ్ చేసేవాళ్ళు సమాజంలో ఇద్దరు. హ్మ్. ఒకళ్ళు ఆడవాళ్ళు, ఇంకోళ్ళు మగవాళ్ళు. ఆడవాళ్ళే ఎక్కువ చేస్తారేమో మగవాళ్ళ కంటే కూడా. అన్‌ఫార్చునేట్‌లీ మీతో అగ్రీ అవ్వాల్సొస్తుంది. ఓకే. హ్మ్. హ్మ్. మరి పిల్లలు ఆకాష్ ఆకాష్ హీరోగా ట్రై చేస్తున్నారు. యాహ్! ట్రై చేస్తున్నాడు. పాపం నాకు వాడిని చూస్తేనే ఒరేయ్! ఎందుకురా అనాలనిపిస్తుంది. కానీ హి ఈస్ ఎ వెరీ టాలెంటెడ్ బాయ్ హ్మ్. అండ్ ప్యాషనేట్‌గా ఉన్నాడు. అండ్ నేను తనకి చెప్పిందల్లా ఒకటే. ఒక్క రోజులో సక్సెస్ రాదు. ఒకవేళ సక్సెస్ వచ్చినా గూడా అది సక్సెస్ కాదు. ఇట్స్ జస్ట్ ఎ బబుల్. యూ హావ్ ఇఫ్ యూ వాంట్ టు బీ హియర్ ఒక 30, 40 ఇయర్స్ ఇక్కడ ఉండాలి అంటే గనక ఫస్ట్ 5 ఇయర్స్ చాలా స్ట్రగుల్ అవ్వాలి. ఆ తర్వాత నీకు ఒక స్టాండ్ అయ్యే ఒక యూ నో ఇదొస్తుంది. ఆ తర్వాత చూద్దాం. దానికి ఒప్పుకున్న తర్వాతే
ఆ ప్లాట్‌ఫార్మ్ మీరిస్తారా? ఇవ్వడానికి ఇష్టపడరా? చూడండి, ఏదైనా సరే చేసి పిల్లల్ని ఒక స్థాయిలో చూడాలి అని తల్లిదండ్రులు అందరూ అందరూ అనుకుంటారు. అనుకుంటారుగా. నాకు వీలైతే, నాకు చేతనైతే నేను ఆ స్టాండర్డ్ ఇవ్వటం కోసం ఏదైనా చేస్తాను. ఓకే. కానీ దానికోసం నా బేస్ అంతా క్రాక్ అయ్యేలా మాత్రం చెయ్యరా. ఓకే. స్మార్ట్ పేరెంట్ అది మీరు. ఐ డోంట్ నో. బట్ నేను చెప్పాను గదా! ఇందాక. నేను ఒక పిల్లర్ లాంటి నేను నాకేదన్నా క్రాక్స్ వస్తే మొత్తం కూలిపోతుంది. అండ్ ఒక పాట లాస్ట్‌లో అంతా అయిపోయింది. అనగా అనగా మొదలై కథలు అటుగా ఇటుగా నదులై కదులు అప్పుడు ఇప్పుడు దరి చేరునుగా కడలి ఓడే తడదేరునుగా గడిచి కాలాన గతమేదైనా స్మృతి మాత్రమే కదా చివరకు మిగిలేది చివరకు మిగిలేది చివరకు మిగిలేది చివరకు మిగిలేది